నీ మహోన్నతమైన నామంలో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్క మంగళవారము మనము బోధించుకుంటున్నాం, బోధ చేసుకునే ప్రతి విషయంలో నేర్చుకునేటువంటి అంశం, దాని గురించినటువంటి ధ్యానము, లేక దాన్ని పూర్తిగా వివరంగా మాట్లాడుకొని మన అంతరంగాన్ని పరీక్షించుకొని పరిశీలించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆఖరి రోజుల్లోకి వచ్చేస్తున్నాం అనే విషయం, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. యుద్ధ సమాచారాలు. మొన్న శనివారం రాత్రి భూకంపం వచ్చింది తెలుసా? మీకు అనిపించిందా? ఒరిస్సాలో ఉన్న వాళ్ళకి కూడా బాగా అనిపించింది. విశాఖపట్నంలో చాలా ప్రాంతాల వరకు కదిలింది. సో చాలామందికి చెప్తే తప్ప అవునా ఎప్పుడు మంచి నిద్రలో ఉన్నాం అన్నట్టుంది. 11:36 వచ్చింది. ఇవన్నీ ఏంటి అని అంటే ప్రభు రాకడకు మరిమిక్కిలి ఎక్కువగా వినేటువంటి సమాచారాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి అంతము అప్పుడే రాదు అనేటువంటి మాటను పట్టుకుని చాలామంది అప్పుడే రాదులే అనుకుంటున్నాం. అయితే యుద్ధ సమాచారాలు, సరిహద్దుల్లో ఇబ్బందులు, భూకంపాలు, కరువులు, అలాగే మనుషులు జనం మీద జనము రేగడం, ఇలాంటివి చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకానొక సందర్భంకి వచ్చేటప్పటికి పరాకాష్ఠగా ఎక్కడో దేశం గురించి కదా, అది ఇల్లు అయిపోద్ది. ఇది మీరు దేశం గురించి ఆలోచిస్తున్నారు, దేవుడు ఆ దేశం తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. నీ ఇల్లు అవన్నీ జరిగిపోతుంటాయి. ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయే లోపు మనం ఇలా మారకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. చూసుకుందాం. మరి గడిచిన దినాల్లో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుంటూ, ఎలాంటి పరిస్థితుల్లో స్వంత అనురాగరహితులు, దాని గురించి కదా మనం ధ్యానిస్తున్నాం. ఈ అనురాగరహితులుగా ఉండేటువంటి మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆత్మీయంగా అంటే కొన్ని స్వంత కోరికలు, ఆశలు, స్వార్థాలు, లాభం కోసం క్రూరంగా, మోసంగా, జాలి దయ చూపకుండా, కనికెర పడకుండా చాలాసార్లు మోసగించబడతాము అని మనం అర్థం చేసుకున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మోసగించబడతాము అనంటే, మొట్టమొదటిది ఆత్మీయంగా మోసగించుకుంటాం, రెండవది ఆర్థికంగా మోసగించుకుంటాం, మూడవది పాపపు ఆశలకు మోసగించబడతాం, నాలుగవది కొన్ని దురాశలకు మోసగించబడతాం, ఐదవది స్వార్థపు దురభిమానాలకు మోసగించబడతాం. ఇవి మనం గడిచిన వారం విన్నటువంటి విషయం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రభు సహాయం అడుగుదాం. ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అనురాగరహితులుగా ఒక మనిషి మరొక మనిషితో ఉండాలి అని ఆశపడతాడో, ఆ బలహీనత ఎంత తీవ్రంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుందో మనం పరీక్షించుకోవాలి. ఆరో విషయం ఏంటంటే, అంతరంగపు గతములు మనిషిని కఠినపరుచుకోవటం ద్వారా మోసం చేస్తాయి. అంతరంగంలో దాగి ఉన్న గతములు. గతం మనకు తెలిసిన విషయం. గతం అనగానే ఇంగ్లీష్లో మనం మాట్లాడేటువంటి మాట ఏంటి? పాస్ట్లో జరిగినటువంటి సంఘటనలు, విషయాలు వర్తమానంలో మన మీద బాగా దాడి చేస్తాయి. మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకాలుగా అవి రికరింగ్ చేస్తూ ఉంటాయి. ఆ రికరింగ్ ఇష్యూస్ మనం క్షమించలేనంతగా, ఓపిక పట్టలేనంతగా చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ గతపు గాయాలు మనల్ని కఠినపరచటానికి కారణం ఏంటి అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోవాలి. మరి 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో ఈ అంశాన్ని గురించినటువంటి ఒక విషయం ప్రస్తావన చేస్తారు. తిమోతికి పౌలు మాట్లాడిన విషయాలు ఇతర నాయకత్వాలు ఎవరైనా చెబితే మనం వింటామో వినమో అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి హెచ్చరికలు, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన కౌన్సిలింగ్, ఎక్కువగా చర్చికి సంబంధించినటువంటి ఎల్డర్లీ కౌన్సిలింగు ఈ తిమోతి పత్రికల్లో మనం ఎక్కువ చూస్తాం. అట్లాగే ఒక మంచి మిషన్ విజన్ కనపడద్ది. నువ్వేం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి ఒక ప్రత్యక్షత కూడా ఈ తిమోతి పత్రికల్లో కనపడతాయి. ఈ 5వ అధ్యాయము మరిమిక్కిలి పుష్కలంగా 1 తిమోతి పత్రికలో మరి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలు, మరి 25వ వచనం వరకు ఫ్యామిలీ రిలేషన్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది మనకుంటాయి. ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉండి బోరు కొడితే ఈ పత్రిక చదవండి. బాగా ఇసుగు పుట్టి ఫోన్ కొన్నిసార్లు చూసేటప్పుడు ఇసుగు పుట్టదు తెలుసు కదా, కళ్ళు నొప్పి పెడతాయి.
అప్పుడు ఏం చేయాలో తెలీదు. అలాంటప్పుడు ఇలాంటివి తీయండి. తిమోతి పత్రికలు చదువుతూ ఉంటే నిజంగా మీ ఫోన్ దగ్గరికి వెళ్ళడం కన్నా కూడా మీ మనస్సుతో దేవుడి మాటలు ఎక్కువ కనపడతాయి. దీనిలో ఒక విషయాన్ని చూపిస్తాను. ఇది ప్రారంభిస్తున్నప్పుడు వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి అని తండ్రి అంటే ఫ్యామిలీ రిలేషన్లో ఏజ్ గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. 8వ వచనం దగ్గరికి వద్దాం. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూద్దాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇక్కడ ఈ మాట గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని, ఇది జనరల్గా హస్బెండ్ రిలేటివ్గా మాట్లాడేటువంటి మాటలకు పక్షపాతాన్ని చూపించే వాక్యం. భర్త అనేవాడు ఖచ్చితంగా తన కుటుంబాన్ని ఏం చేయాలి? పోషించాలి. మరి విశేషంగా తన ఇంటి వారిని పోషించాలి. కాబట్టి అది హస్బెండ్ రిలేషన్షిప్లో రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయాన్ని ఎత్తి చూపడానికి ఈ వచనాన్ని అపార్థంగా మాట్లాడుతూ ఉంటాం. నిజానికి ఇక్కడ స్వకీయములు కాని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. నీ పక్కన ఉన్నవాళ్ళు నీ ఇంటి పేరు కాకపోవచ్చు, నీ సామాజిక వర్గం కాకపోవచ్చు, అది కులం కాకపోవచ్చు, లేక మనం వెంబడిస్తున్న మతం కాకపోవచ్చు. కానీ నీ శరీరంలో ఉన్న డిఎన్ఏ, నీ పక్కన ఉన్న డిఎన్ఏ మానవ డిఎన్ఏనా, ఇంకేమన్నా అంతరిక్ష డిఎన్ఏ ఏమైనా ఉందా? వ్యోమగామి లేక వ్యోమగామి కదా ఎలా ఉంటారు, ఏలియన్ డిఎన్ఏ ఏమైనా ఉందా నీకు? అసలు అదే ఇంతవరకు కనిపెట్టలేదు. సో అలాంటప్పుడు అందరిది మనుషుల డిఎన్ఏ కదా కనపడద్ది. సో మనకి భేదం అయితే పెట్టుకున్న మనమే, కానీ అందరూ మనం స్వజనంగానే మారిపోతున్నాం. సో ఈ స్వజనంగా ఉండేటువంటి మన విషయంలో ఆత్మీయులు ఉండేటువంటి వారికి ఈ పదాన్ని ఇంకొంచెం అర్థవంతంగా మాట్లాడుకున్నప్పుడు ఎవరైనాను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని మానవ సంబంధమైనటువంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ఈ పదాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు సంరక్షించకపోయిన ఎడల, సహించకపోయిన ఎడల, ఒప్పుకొనకపోయిన ఎడల, ఆనందించకపోయిన ఎడల, సహించే భరించే స్థాయికి ఎదగని ఎడల, ఆ కుటుంబముతో వ్యక్తిగతంగా ఉండవలసిన అనుబంధాన్ని కొనసాగించకపోయిన ఎడల, ఇవన్నీ ఒకే అర్థం. ఆ పదానికి ఇచ్చినటువంటి అర్థం ఇవన్నీ కలిపి ఉంటాయి. తెలుగులో ఒక కాంపౌండ్ వర్డ్ని కాంప్లెక్సిటీకి తీసుకొచ్చి సింప్లిసిటీగా రాయాల్సి వస్తే ఇలాంటి పదాలు రాశారు. బట్ ఇన్ని విషయాలను రాసుకుని సంరక్షింపకపోయిన ఎడల అని ఏంటంటే కలుపుకోకపోయిన ఎడల, ఒప్పుకోకపోయిన ఎడల, లోబడకపోయిన ఎడల, ఆనందించకపోయిన ఎడల, చేర్చుకోకపోయిన ఎడల, వారితో కొనసాగకపోయిన ఎడల, మరి వాటిలన్నీ సంరక్షణలోకి రావా? ఒక భర్త ఒక ఇంటివారి గురించి మాట్లాడేటప్పుడు తన ఇంట్లో తన పిల్లల్ని తను పట్టించుకోకుండా, తన భార్యను పట్టించుకోకుండా ఉంటే ఆ విషయం బైబిల్ ఏం చెప్పింది? ఇప్పుడు అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోయాడని చెప్పేస్తాం. ఇప్పుడు నీ విశ్వాసంలో ఇక్కడ పురుషుడో స్త్రీ అనేటువంటి భేదంగా కనపడేటువంటి వచనం ఇది. కాబట్టి ఇప్పుడు స్త్రీ తన ఇంటి వారి చుట్టూ, తన ఇంటి చుట్టుపక్కల వారి చుట్టూ అలాంటి పరిస్థితిని కాపాడకపోతే, పట్టుకోకపోతే, ఒప్పుకోకపోతే, లోబరుచుకోకపోతే, కలుపుకోకపోతే, ఆనందించకపోతే, ఇష్టపడకపోతే, అప్పుడు మరి నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డడు అవ్వా? చెడ్డదాన్ని అవ్వా? అంటే నీకు సంబంధించింది కాదు, ఇది పురుషుడిదా? ఇది మనకు అర్థం చేసుకోవాలి. అయితే నా అనేటువంటి భావం, నాది అనేటువంటి భావం, నాకు అనేటువంటి హక్కు, ఈ భావాలు ఖచ్చితంగా మనకి మేలైన సహాయాన్ని ఇస్తాయి. అవి మనల్ని తప్పులోకి నడిపించవు. కాబట్టి తప్పులోకి నడిపించకుండా ఉండగలిగే ఆత్మీయ స్థాయిని మనం సంపాదించుకోవటం చాలా విలువే. నాది అనేటువంటి, ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డను నా బిడ్డ అనుకోకపోతే సాగగలదా? అసలు ఆ ప్రేమ అనేది మనం దాన్ని ఎక్స్టెండ్ చేయలేం. సో అక్కడ నా అనేటువంటి భావం ఉండడం అవసరమే. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే, యేసుక్రీస్తు తన పిల్లలని, తన ప్రపంచాన్ని ఏ స్థాయిలో చూడగలుగుతాడో ఆ మనోనేత్రాలతో వ్యాప్తిని చూడగలుగుతాం. ఆ చూడగలిగే స్థాయికి ఎదగగలిగే కన్నులు కలిగి ఉండటం ఈ విశ్వాస భ్రష్టత్వాన్ని తప్పించుకోగలగటం. అయితే మనకు ఆ చేదైనటువంటి జ్ఞాపకం ఎట్లా వస్తుంది? ఉదాహరణకు ఆలోచించండి. మన వయసును బట్టి కొన్ని విషయాలను ఊహిద్దాం. చిన్నప్పుడు పిల్లలు ఒక 5 నుంచి స్కూల్కి వెళ్ళే వయసు కాబట్టి 5 సంవత్సరాలకు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఒక 15 సంవత్సరాల పాటు మీరు చూస్తే 10th క్లాస్కి వచ్చేటప్పటికి స్కూళ్ళు 2-3 మార్చినా కూడా 10th క్లాస్ నుంచి మీకు పరిచయాలు పెరిగిపోతాయి, స్నేహం పెరిగిపోద్ది.
మధురమైన అనుభవం వచ్చేస్తుంది. మా 10th క్లాస్ బ్యాచ్ అనుకుంటాం. ఆ బ్యాచ్తో మనకు కొన్ని ఎంతో ఎమోషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్షిప్ ఎంతకీ వదులుకోలేనంతగా ఉంటుంది, ఎంత పెద్ద అయిపోయినా. ఇప్పుడు వరకు చూడండి, ఎన్ని కాలేజీలు ఎన్ని స్థాయిలకి ఎదిగినా కూడా ఆ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళకి రీయూనియన్ అవుతుందంటే అమెరికాలో ఆఫ్రికా నుంచి దిగొచ్చి కూడా కలుసుకుని కాసేపు తిరిగి వెళ్తూ ఉంటారు. ఈవెన్ అదర్ ఎడ్యుకేషన్లు ఎంత ఉన్నా కూడా, ఎందుకంటే ఒక లాంగ్ టర్మ్ ఆఫ్ ఎమోషన్. ఈ 15 ఏళ్లకు వచ్చేటువంటి ఆ వయసులో వచ్చేటువంటి ఆ మధుర జ్ఞాపకం, ఆ మధుర సంబంధాన్ని కలిగి ఉండే స్థితి, ఆ వారికి మనకి మధ్యలో ఉండే పొరపత్యాలు లేని ఆ స్వేచ్ఛాపూర్వకమైన భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు ఆ వయసులో చదువుకున్న వాళ్ళల్లో అవతల వాడు కలెక్టర్ అయినా వీడు ఏమంటాడు, ఒరే రారా అంటాడు. ఎందుకు? అది వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆ వయసులో వాళ్ళందరూ కూడా నా వాళ్ళు, మా వాళ్ళు, మా బ్యాచ్ అని ఒక రకమైన స్వచ్ఛత ఉంటుంది. ఒక్క నిమిషం, ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళండి, మీ బంధుత్వాలన్నీ ఏమవుతుంటాయి, మీ సంబంధాలన్నీ ఏమవుతుంటాయి. ఇంకా 15 ఏళ్ళకి నువ్వు అంతగా కలుపుకోగలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉన్న నీ స్వభావం పెళ్ళయ్యేటప్పటికి మా అత్తగారు వాళ్ళు వేరు, మా అమ్మగారు వాళ్ళు వేరు, ఎడగొట్టేశావు. ఇంకా ఆ తర్వాత గాయాలు స్టార్ట్ అవుతాయి. ఈ గాయాలు స్టార్ట్ అయిన తర్వాత నీ అంతరంగంలో ఎంత దేవుని ప్రేమలో కలిసిపోదాం అనుకున్నా, కలుపుకుందాం అనుకున్నా, ఓ 2 వారాలు ఉండగలుగుతాం. 3వ వారం మళ్ళీ వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చూపిస్తారు. ఆ భేదం మన కళ్ళతో కనపడద్ది. ఇంకా అక్కడి నుంచి మనం విశ్వాస భ్రష్టులం అయిపోతాం. భ్రష్టులమా భక్తులమా? భక్తుల్లాగా ఉండే భ్రష్టులం అయిపోతూ ఉంటాం. ఎందుకు ఈ రకంగా ఆ పరిస్థితుల్లో మనం లోపల ద్వేషభావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది అని అంటే, దేవుని మాట యొక్క విత్తనం కన్నా నీ శరీరంలో ఉండే గాయం నీకు మిన్న. ద హర్ట్, నీ లోపల ఉన్న పెయిన్ క్రీస్తు యొక్క మాటని బుళ్ళతుప్పల కింద పెట్టద్ది, అణిచివేస్తుంది, రాత్రి నేల మీద పడేసుకుంటుంది. ఇక నేను దాన్ని పట్టించుకోక్కర్లేదు, దాన్ని చూడక్కర్లేదు అనిపిస్తుంది. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఇందాక అమ్మ ప్రార్థన చేస్తున్నట్టు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా, నువ్వు చెప్పినవన్నీ చెయ్యాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాను ప్రభువా అంటే, చేయిద్దామనా చేయకూడదనా? నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? చేయటానికి నువ్వు పడిన తపనేది ప్రేమించలేకపోవటమే కదా మనిషి బలహీనత. క్షమించగలుగుతావు కానీ ప్రేమించలేవు. క్షమించిన తర్వాత పట్టించుకోవు కొన్ని, కానీ ప్రేమించలేవు. ప్రేమిస్తే పట్టించుకోవాలి. కాబట్టి పెందుకొచ్చిన గొడవ ప్రేమించుకోవటం అంతే. ప్రేమించుకోకుండా ఉంటే దూరం ఎప్పుడు ఉంటే సేఫ్గా ఉంటుంది. దూరంగా ఉంటే ఎప్పుడు సేఫ్గానే ఉంటాం, అంతే కదా. దగ్గరికి వెళ్తే గుద్దుకుంటాయి ఏ బండి అయినా. అందుకే 50 అడుగులు దూరంగా ఉండండి అంటాడు బస్సు అని కథల. దగ్గరికి వెళ్తే ఆడికేం అవ్వదు, మనకు పోతాం. కాబట్టి దూరంగా ఉండడం ఆల్వేస్ సేఫ్. కానీ ప్రభు ఏమంటాడు? అందుకే ఆర్టీఓ రూల్స్కి బైబిల్ రూల్స్కి తేడా. ఈయన దగ్గరగా ఉండకపోతే ప్రాబ్లం అంటాడు, దగ్గరికి వెళ్ళకపోతే, కలుపుకోకపోతే, కలుసుకోకపోతే ప్రాబ్లం అంటాడు. వాళ్ళేం కలుపుకోవద్దు అంటారు. చూసుకోండి, ఈ విషయంలో ఈ గతపు గాయము అంతరంగంలో కలుసుకోలేకపోవటానికి నీకు ప్రధానమైనటువంటి ప్రాబ్లం విశ్వాస భ్రష్టత్వంలో తీసుకొచ్చే కారణం ఏమవుతుందో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి కొన్ని భావాలను మీతో చెప్తాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ ఎదుగుదలలోకి వచ్చేటువంటి ఆశ కలిగిన వ్యక్తి చెడిపోకుండా ఉండడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నించేయండి. నెంబర్ 1, బాల్యంలో ఉన్నటువంటి చేదైన అనుభవాలు ఈ రకమైనటువంటి అభ్యంతరానికి కారణమవుతాయి. బాల్యంలో జరిగిన చేదైనటువంటి జ్ఞాపకాలు, వీటిలో 3 రకాలు ఉంటాయి. నీ చైల్డ్హుడ్ నేచర్లో ఉండేటువంటి వీక్నెసెస్ ఏంటి చెప్తా. మీరు ఎప్పుడైనా ఈరోజు కొన్ని విషయాలను అంగీకరించకపోవటం, కొన్ని విషయాలకు దగ్గరగా వెళ్ళకపోవటం, కొన్ని విషయాలను అందుకోలేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని మీరు ఎప్పుడైనా పరిశీలిస్తే దానిలో ఒకటి, బాల్యంలో మీకు జరిగినటువంటి కొన్ని అసహ్యతలు వర్తమానంలో ఎదిగిన తర్వాత కూడా అందరినీ కలుపుకోవటం, ఒప్పుకోవటం, చేర్చుకోవటానికి ఉపయోగపడం. బాల్యం అంటే ఏ వయసులో అనుకుంటున్నారు? 9 నెలలు నీ గర్భం లోపల ఉండేటువంటి బిడ్డ, అది బాల్యం. చాలామంది ఈ ఉదాహరణ చెప్పినప్పుడు మీకు నేను చెప్పే మాట యొక్క భావం మీకు అర్థమవుతుంది. మీరు ఇంట్లో ఎల్డర్స్ ఎవరు ఉన్నారా? పెద్దోళ్ళు, మా ఇంటికి పెద్ద నేనే అండి అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మీ ఇంట్లో ఒక 5-6 ఉంటే కుటుంబంలో, న్యూక్లియర్ ఫ్యామిలీ, మరీ ఇద్దరు కాకుండా ఒక 5-6 పెరిగిన కుటుంబాల్లో ఇంటి యజమానిగా పెద్దవాడుగా ఉన్న నాన్నగారి తర్వాత పెద్ద కొడుకు పెద్ద కూతురు ఎవరైనా ఉండుంటే వాళ్ళని చూడండి, అయితే అందరినీ కలుపుకునే వాళ్ళు అవుతారు, లేకపోతే ఎవరిని పట్టించుకోకునే వాళ్ళు అవుతారు. ఎక్కువ మంది ఎవరిని పట్టించుకోరు.
పురుషుడైతే పట్టించుకోడు. సినిమాల్లో పెద్దన్నయ్య రజనీకాంత్లు ఉంటారు, బయట ఉండరు. బయట అసలు ఉండరు. ఎందుకు ఉండరో తెలుసా? ఉన్నా కూడా మీ ఇంటికి వచ్చినా కూడా, ఏది మీ అందరి పిల్లల్లో పెళ్ళైపోయి పెద్దలైపోయి అన్ని మనవాళ్ళు వచ్చేసినా కూడా వాళ్ళు మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటారో తెలుసా? వచ్చాడు, కూర్చున్నాడు, తిన్నాడు, చూశాడు, వెళ్ళిపోయాడు, అంతే. అలాగే ఉంటాడు, పట్టించుకున్నట్టు. నీ ఇంట్లో కథవని కార్యమని అసలు అంత సీరియస్ ఉండదు. ఎందుకు ఆ రకంగా అలాంటి స్థాయిలో మనిషి ఎదుగుతాడో తెలుసా? అతడికి బాల్యంలో జరిగిన నొప్పి. బాల్యం అంటే ఎప్పుడు? అమ్మ గడుపులో ఉన్నప్పుడు. ప్రారంభంలో వాళ్ళు పడిన కష్టాలు, గర్భంలో బిడ్డ ఎదుగుతుండగా వాళ్ళు పొందిన చిత్కారాలు, అవమానాలు, నొప్పులు, గాయాలు అవన్నీ పెట్టుకుని 9 నెలల లోపల పెరుగుతారు. అందుకే ఏ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకైనా భర్త ప్రేమగా చూడాలి, కుటుంబీకులు సంతోషంగా ఉంచాలి, ఆమె కూడా సంతోషంగా మంచి అందమైనటువంటి బొమ్మలు, ఆడపిల్లలు మగపిల్లలు బొమ్మలు పెట్టుకుని అలా చూస్తూ పెరగమని చెప్తారు. కారణం, లోపల ఆ రూపం ఏర్పడుతుంది అని. రూపం అంటే తొక్క కాదు, లోపల రూపం, మనిషి యొక్క రూపం, మనిషి రూపం ఏర్పడాలి. అంతేగాని క్రూర స్వభావం రూపంతో మనిషి అందంగా పుడితే ఉపయోగమే? తెల్లగా ఇంత బొగ్గలు వేసుకుని పుట్టి బయటకు వచ్చి చూసినోడికల్లా ఒక నుదురు చుట్లు ఇచ్చింది అనుకోండి, ఇంకేముంది? తేడా అవుతుంది. తల్లి రూపం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంభ దశలో ఏ ఇంటిలోనైనా ఆ తల్లి సంతోషంగా తన భర్తతో, తన రక్త సంబంధులతో, తన గృహ వాతావరణంలో, తన సామాజిక వాతావరణంలో గనక ఎక్కడైనా చేదైన అనుభవం వచ్చినట్లయితే, దానిలో అసహ్యత వచ్చినట్లయితే తప్పకుండా అది వారి భవిష్యత్ జీవితంలో గాయంగా మారటానికి మొదటి అవకాశం. రెండవ ప్రాబ్లం ఏంటంటే, ఈ స్కూల్స్లో వాటికి జాయిన్ చేసేటప్పుడు మీ స్థాయి, మీ శక్తి, మీ సామర్థ్యత వాటికి తగినట్లుగా మన పిల్లల్ని మోసం చేసుకోకుండా జాయిన్ చేసుకోవడం నేర్చుకోవాలి. మోసం అనే పదం చాలా జాగ్రత్తగా వాడుతున్నాను, గమనించండి. ఉదాహరణకి ఇప్పుడు ప్రభుత్వాలు ఒక చక్కటి ఉద్దేశంతో బ్యాక్వర్డ్ క్లాసెస్ని అప్గ్రేడ్ చేయటం కొరకు ఒక పథకాలని ఏర్పాటు చేశాయి. ఏ కార్పొరేట్ స్కూల్ అయినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాతావరణంలో వాళ్ళకు స్కూల్ పెట్టుకున్నట్లయితే దానికి కొన్ని లైసెన్సులు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. అలాంటి లైసెన్సులు వాళ్ళు ఇవ్వడానికి గాను వాళ్ళు ఏం చెప్తారంటే 10% ఆఫ్ ద సీట్స్ ఇన్ ద సేమ్ సెక్షన్ ఆర్ ఎ క్లాస్లో ఖచ్చితంగా ఆ లొకాలిటీలో ఉండేటువంటి 2.5 కిలోమీటర్ల రౌండ్ రేడియస్లో ఉండేటువంటి కమ్యూనిటీ నుంచి ఏ వర్గం వాళ్ళు అప్లై చేసినా బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో నుంచి వచ్చినప్పుడు వారు, బ్యాక్వర్డ్ అనే పదం పూర్కి, క్యాస్ట్ కాదు, ఎస్సీ ఏబిసిడి బీసీడీ ఈ కాదు, పూర్ కమ్యూనిటీలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి దానికి ఇవ్వమని వాళ్ళు ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏం చేస్తారంటే పిల్లల్ని ఆ ప్రదేశంలో స్కూల్లోకి జాయిన్ చేపిస్తారు. ఉదాహరణకి మీ ఆర్థికమైనటువంటి స్థాయిలో మీ కుటుంబాల్లో ఒక చిన్న స్థాయి మిడిల్ కన్నా బిలో మిడిల్ క్లాస్లో ఒక దినభత్యానికి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుటుంబం నుంచి ఆక్రిడ్ స్కూల్లో 10% సీటుకి కనుక సీట్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఆక్రిడ్ స్కూల్లో ఒక సంవత్సరం ఫీజు ఎంతో తెలుసా? 1,70,000. 1,70,000 రూపాయలు పిల్లోడిని చదివించేటువంటి స్థాయిని కలిగినటువంటి సీటు ఇవ్వటం యేసుప్రభు దెప్పుడు కృపే. మీ భాషలో చెప్పాలంటే యేసుప్రభు ఇచ్చాడండి, యేసుప్రభు ఇచ్చాడండి, యేసుప్రభు ఇచ్చాడండి, బాగానే ఉంది. నీ పిల్లోడు అక్కడికి వెళ్ళంగానే అవతలాడు వాట్ యార్ అంటాడు, వీడికి ఏం అర్థం అవదు. అవతల పిల్లలందరూ కమ్యూనిటీలో నుంచి వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? ఆ మానసిక స్థాయిలో, ఆ ఆర్థిక స్థాయిలో, ఆ కుటుంబ నేపథ్యాల మధ్యలో పిల్లలు ఉన్నతంగా మాట్లాడుతూ ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైన అలవాట్లు, ఆడు వేసుకునే బట్టలే అసలు మనం చూడలేనంతగా ఆ రకం, ఎంత యూనిఫామ్ పెట్టినా వాడు దిగే స్థాయి, వాడు తినే పద్ధతి అవన్నీ మరి. ఇప్పుడు మన పిల్లలు ఆ స్థాయిని అందుకోగలరా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దేవుడు ఇచ్చాడని చెప్పి తీసుకెళ్ళి దానిలో దూరిస్తే వాడు ఆ ప్రదేశంలో చేత్కరించబడతాడు. వాడు నెమ్మదిగా అసహ్యత మాటలు వినపడతాయి. మిగిలిన వాళ్ళతో కాంపిటీట్ చేయలేక, ఆ కమ్యూనికేషన్ వొకాబులరీస్ ఇవ్వలేక, పోనీ వాడు ఏమైనా నేర్చుకుని ఇంట్లోకి వచ్చాక మన ఇంట్లో ఏలు ముద్ర బ్యాచ్ ఆడికి ఏమన్నా పోనీ ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడేస్తుందా? మాట్లాడదు. మాట్లాడకపోగా ఏట్రా అందనుకో, ఆడు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ఏట్రా అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వీడి పేరే ఏట్రా చేసేస్తారు. ఇంకా ఈ ఎటకారం, ఎందుకంటే వీడికి ఇంట్లో వాతావరణం మనం లిఫ్ట్ చేయలేము, వాడు ఎదగలేడు, వాడు అక్కడికి వెళ్ళి ఆ బలహీనతలో గురవుతాడు. మీరేమో మా పిల్లడు అగ్రిడ్జ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం స్కూలు ఏదో చెప్తావు పేరు. ప్రాబ్లం ఏమవుద్ది? సామాజిక అసమానత మనం అనుకున్నటువంటి ఆత్మీయతకు పిల్లల్ని రీచ్ చేయలేక వాళ్ళ హృదయంలో
పచ్చి గాయాలను రేపుతాయి. అక్కడి నుంచి మీరు ఎంత మానిపిద్దామన్నా వాడు వెళ్తాడు. స్కూలు మంచిదని నీకు తెలుసు, ఫీజు భారం నీకు ఉండదని తెలుసు, 10th క్లాస్ వరకు వెళ్ళిపోతాడు అనుకుంటావు. కానీ వాడికి నేర్చుకునే స్థాయి ఏమవుతుంది? వాడికి చేదైనటువంటి అభిప్రాయాన్ని లోపలికి తెస్తుంది. స్లోగా వాడు బయటకు వచ్చిన తర్వాత సమాజానికి నష్టాన్ని కలిగించే వ్యక్తిగా మారుతాడు. వాడు ప్రేమించలేడు, వాడు ఒప్పుకోలేడు. ఎందుకంటే ఇది గతపు గాయము ఇతరులను అభిమానించేటువంటి స్థాయికి రానివ్వక అందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే అనురాగరహితులుగా మారిపోతాడు. వాడు అక్కడి నుంచి గ్యాప్ మెయింటైన్ చేస్తాడు, ఎవరిని కూడా పట్టించుకోడు. ఎందుకు? వాడు లిఫ్ట్ అవ్వలేడు, వాడు రీచ్ అవ్వలేడు. మీరేమో అప్పో సప్పో చేసి పిల్లలకి ఫీజులు కడదాం, ఎక్కడో చోట పెడదాం. మంచిదే, నీ స్థాయికి నువ్వు అప్పో సప్పో చేయగలుగుతావు, నువ్వు పెంచగలుగుతావు, పెట్టగలుగుతావు. బట్ తిరిగి వచ్చేటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? జాగ్రత్త. సో పిల్లల్లో బాల్యంలో వచ్చేటువంటి ఏ చేదైనటువంటి జ్ఞాపకాలు అయినప్పటికీ కూడా చాలా ఖచ్చితంగా మనకి మన భవిష్యత్తులో అనురాగరహితులుగా మారడానికి అవకాశం కలిగిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు బాల్య దినాల్లో వారి యొక్క జ్ఞాపకాలలో ఎక్కడ అవ్వకుండా చూసుకోండి. రెండవది, ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా పెడసరిగా తయారవుతున్నారు. చాలా లోకానుసారమైనటువంటి కొన్ని బలహీనతలతో వారు నడుస్తున్నారు. దానికి కొన్ని కారణాలు, ప్రపంచం ఒప్పుకోలేని విషయాలు మనలో చాలామందిని చూస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగితే, ఆడపిల్లలు కానీ మగపిల్లల మీద కానీ, మీకు లెక్కలు తెలుసో లేదో నాకు తెలియదు, ఎక్కువగా పిల్లల మీద శారీరక అత్యాచారాలు జరుగుతున్న దేశంలో మొదటి దేశం ఎక్కడున్నారో తెలుసా? అమెరికా. రెండవ దేశం ఎక్కడుందో తెలుసా? పాకిస్తాన్. మూడవ దేశం ఏంటో తెలుసా? ఇండియా. హై ర్యాంక్లో ఇండియా. మీరు అనుకుంటున్నారు ఎక్కువ లైంగిక అత్యాచారాలు జరుగుతున్నటువంటి, నష్టం కలిగిస్తున్నటువంటి వారిలో స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారా అని అడిగితే మీరు ఏమనుకుంటున్నారు? స్త్రీలు కాదు, పురుషులు ఉన్నారు. స్త్రీల మీద, చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్న సంఖ్య కంటే చిన్నపిల్లలైన 9వ తరగతి చదువుతున్న పిల్లల కన్నా తక్కువ, అంటే 9th స్టాండర్డ్ అంటే ఇంచుమించుగా 14 ఏళ్ళు, 14 ఏళ్లకు కింద ఉన్నటువంటి పిల్లల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు పురుషుల మీద ఎక్కువ, మగపిల్లల మీద ఎక్కువ. ఎందుకనంటే వాళ్ళ శరీరం మీద అత్యాచారం జరిగిన తర్వాత వచ్చేటువంటి నష్టం బయట మనుషులకు రుజువుని కనిపించనివ్వదు. అందుకని ఆడపిల్లకైతే దొరికిపోతారని మగపిల్లల మీద ఈ మానసికంగా ఈ అత్యాచారాలు జరిగించడానికి ఇతరులు చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం చిన్నపిల్లలైనటువంటి పిల్లలు ఏ రకమైన శారీరకమైన బలాత్కారాలకు కానీ, లైంగిక అత్యాచారాలకు కానీ, మొలస్టేషన్ అంటాం దాన్ని, అలాంటి వాటికి గురైనట్లయితే వాళ్ళల్లో ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరు. ఎప్పటికీ కూడా వారు అనురాగంతో ఉండడానికి అవ్వదు. వాళ్ళలో ఆ గాయము, ఆ గతములో నుంచి అసహ్యతలకు పోయి వారు దూరం చేసుకుంటారు. కాబట్టి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో ఆడుతున్నారో, ఎవరి ఒంటిలోకి కూర్చోబెట్టుకుంటున్నారో, ఎవరి ఇంటిలోనికి తీసుకెళ్ళి ఏమైనా పదార్థాలు పెడుతున్నారేమో, చుట్టాలు మీ పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. సెలవులు వస్తున్నాయి. చిన్నపిల్లలైనటువంటి పిల్లలు 9వ తరగతి మాత్రమే కాదు కానీ సుమారుగా వాళ్ళ మానసిక పరిపక్వత ఎలా ఉంటుందో మీ ఇంట్లో బాగానే ఉండొచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆమ్యామ్య అయిపోతారు, పిల్లలు అయిపోతారు. ఇంట్లో నోరిరిచి అరిచిపోతాడు, బయటికి వెళ్తే నోరెత్తాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేకుండా ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఏ చుట్టరికాలకి పంపకండి, ఏ బంధువుల ఇంటికి వదలకండి. అక్కడ సొంత చెల్లి ఉంది అని చెప్పైనా కూడా మీ చెల్లి ఇంటికి కూడా నీ పిల్లల్ని పంపద్దు. అక్కలే ఉన్నారు, బావలే ఉన్నారని కూడా పంపకండి. వెళ్ళాలనుకుంటే మీరు బంధువులుగా ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ఉండండి. మీ పిల్లలతో మీరు ఉండడం ఎప్పటికీ శ్రేయస్సు. అంతేగాని 4 రోజులు ఉంటుందని వదిలేసి వచ్చాను, పర్వాలేదు, అమ్మమ్మే కదా నానమ్మే కదా. ఓకే, అమ్మమ్మ నానమ్మ తాతయ్య మంచిదే, వాళ్ళ దగ్గర ఉంచడం మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం మీ సంరక్షణలో లేకుండా ఈ హైపర్ పిల్లల్ని వాళ్ళు చూడలేక ఎవరైనా ఏదైనా చేస్తే పర్వాలేదు అనుకునే స్థాయికి వాళ్ళు కూడా వదిలితే అల్లరి తట్టుకోలేక జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. కాబట్టి మీ పిల్లల్ని ఎప్పుడూ కూడా మీరు లేకుండా ఎవరి సంరక్షణలో కూడా వదిలిపెట్టద్దు, జాగ్రత్త. ఎందుకంటే బాల్యంలో చేదైన జ్ఞాపకం విపరీతమైనటువంటి ఒత్తిడిని వాళ్ళ జీవితాలలో అనురాగరహితులుగా మారుస్తుంది. రెండవ ప్రాబ్లం చెప్తాను, ఇది హర్ట్, గాయము, గతపులో గాయం. రెండవది, పెంపకాలలో వచ్చినటువంటి విషబీజాలు ఎదుగుదలలో జరిగించే నష్టాలు. పెంచేటప్పుడు ఎదుగుతున్న పిల్లల్లో ఎప్పుడైనా మీరు ఆర్థిక అసమానతలతో కానీ ఎదుగుదలలో పెంపకాల్లో వచ్చేటువంటి ఏమైనా విషబీజాలు పడినట్లయితే, పెంపకాల్లో గమనించండి అన్నమాట,
మీరు పెంచుతున్నటువంటి ఆ అప్లిఫ్ట్ అవుతున్నప్పుడు, పిల్లలు పెరుగుతున్నప్పుడు మీరు ఎక్కడైనా ఏదైనా విషబీజాలు వారి మనసులో పడితే, ఏ రకంగానైనా పడవచ్చు, అది బంధువర్గంలో నుంచి పడవచ్చు, మనుషుల మధ్యలో నుంచి అయినా పడవచ్చు. ఇక్కడ సామాజికంగా ఉన్నటువంటి ఒక నష్టం ఏంటంటే, ఎదుగుతూ ఉన్నటువంటి పిల్లల్ని సహజంగా మనం పిలిచేటప్పుడు అరే నాన్న ఇలా రా అనడం వేరు, ఒరే బాబు ఇలా అండం వేరు, రే సోడబుడ్డి ఇలా రా అండం వేరు. ఆడి కళ్ళద్దాలు పెట్టుకుని సోడబుడ్డి ఇలా రా అంటే వాడికి ఏమర్థం అవుద్ది? ఒక 20 మంది అలాగే పిలిస్తే ఆ తర్వాత వాడి పేరే సోడబుడ్డిలాగా మారిపోద్ది, వాడికి అలవాటు అయిపోద్ది అది. కానీ అట్ ద సేమ్ టైం అందరికీ పిలవని కొత్త పిలుపు అదేమవుద్దంటే వాడికి తెలియకుండా వాడి మీద ఒక విషబీజం వారికి సమాజం మీద అసహ్యతను తీసుకొస్తుంది. అదే అలాగే కులాన్ని బట్టి పిలవడం అసహ్యతను పుట్టిస్తుంది. వాడి పేరు ఏదో పెంటారావు అనుకోండి, మనం ఎలా పిలుస్తాం అప్పుడు? చిన్నప్పుడు శ్రీను అంటే సీను, సిగరెట్టు తెగ పాటలు పాడేవాళ్ళు. ఈ బుల్లింగ్ ఏమవుతుంది అవతల పిల్లలకి? ఏమవుతుంది చూడండి, అలా బుల్లింగ్ అంటే దాన్ని ఇంగ్లీష్లో బుల్లింగ్ అంట, అదేంటంటే అదే రెచ్చగొట్టేలాగా, కించుపరిచేలాగా, హీనపరిచేలాగా మాట్లాడడం, పేర్లు పెట్టడం, నిక్ నేమ్స్ పెట్టడం, ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆ బుల్లింగ్ ఏమవుద్దంటే రిలేషన్స్ని బ్రేక్ చేస్తుంది. ఆ పిల్లలు ఆ గ్రూప్లో ఉండరు చూడండి, తర్వాత పెరిగిన తర్వాత ఈవెన్ 10th క్లాస్లోకి వచ్చాక నేను ఇందాక చెప్పినటువంటి అభిమానం కూడా పోతుంది. ఎందుకంటే ఆ మాటలు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో అది ఎదిగిపోయిన తర్వాత పాతవి మాట్లాడుకుంటానంటే ఎంత చిరాగ్గా ఉంటుందో, ఎదిగిన తర్వాత కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో ఇవేమవుతాయంటే మనుషులకు విషబీజంగా మారి ఆ పెంపక లోపంలో వారికి నష్టం కలిగింది. అలాగే ఇంట్లో పిల్లలు పెరుగుతుండేటప్పుడు ఒకరు ఆరోగ్యకరంగా ఉంటారు, ఒకరు అనారోగ్యకరంగా ఉంటారు, ఒకరు వివేచన కలిగి ఉంటారు, ఒకరు తెలివిగా ఉంటారు, ఒకరు బలం కలిగి ఉంటారు. రకరకాల పిల్లలు మన ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు ఎవరినైనా మీరు చూసి, ఇదిగో వాడిని చూసి పెద్దోడిని చూసి చిన్నోడిని పోల్చినా, చిన్నదాన్ని చూసి పెద్దోడికి నువ్వేమైనా రెచ్చగొట్టినా, ఇదిగో పక్కింటి వాళ్ళని చూపించి ఆ ఇంటి వాళ్ళని చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి ఎవరినో నువ్వు బోర్చి మనసులో పెట్టుకుని పిల్లల మీద నువ్వేమైనా ఈ పెంపకంలో ఎదుగుదలలో వారికి మానసికంగా వేదన కలిగించావంటే ఖచ్చితంగా పిల్లల లోపలికి ఈ నష్టం కలుగుద్ది. వారు అనురాగరహితులైపోతారు. వారు ఇంకెవ్వరితోనూ కూడా అటాచ్డ్గా ఉండరు. గమనించండి, ఇవి మీ ఇంట్లో దాటేంత వరకు కూడా కలిసే పెరుగుతారు, ఒకే తిండి తింటారు, ఒకే మంచం మీద పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ పడుకుంటారు, ఒకే ఇంట్లోంచి వెళ్తారు వస్తారు. కానీ ఎదిగిన తర్వాత వాళ్ళు అనురాగరహితులు అయిపోతారు. ఇది కారణానికి బేస్ ఏంటంటే గాయం. గతంలో జరిగిన గాయం వర్తమానంలోకి వచ్చే కొద్దీ మీకు తెలియకుండా శరీర కణాలు పెరుగుతున్నట్లుగానే పెరిగి హృదయం సంకుచితం అయిపోద్ది. దేవుని వాక్యం ఎంత విశాలపరుచుకుని నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటేనే ఆ సాధ్యం అవుతుంది. అంతెందుకు, ఇప్పటికీ ఈ రోజుకి ఇది నేను చెప్పినవి చిన్నప్పుడు కాకుండా ఈ మధ్య కాలంలో ఏవైనా కొంచెం భేదాభిప్రాయాలు కలిగించేటువంటి మాట యొక్క వరవడి, కొంచెం కాంటాక్ట్లో సరిగ్గా తగలని మాట ఏదైనా పడితే ఆ తర్వాత నువ్వు వాళ్ళని వదిలేదు, బ్లాక్ చేసేలేదు ఫోను. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ అవ్వలే, వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళని పిలవకూడదు, వాళ్ళని చూడకూడదు, వాళ్ళని చెందకూడదు. ఎందుకు ఇంత కఠినంగా మారింది? దేవుని ప్రేమను సైతం నువ్వు తృణీకరించి విశ్వాస ప్రశ్నలో కారణం ఏంటి? ఒక చిన్న కాంటాక్ట్, ఆ పదం దగ్గర వాళ్ళకి నువ్వు నచ్చేంతగా మాట్లాడకపోవటమో, నీకు నచ్చేంత పదం వాళ్ళు ఇవ్వకపోవటం, అది మర్యాద కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఒక చిన్న బలహీనత నిన్ను అనురాగరహితులుగా మారుస్తుందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మన పెంపకంలో. పిల్లలకి పెద్దవారి విషయంలో ఎదుగుదల జరిగేటప్పుడు ఈ పెంపకంలో విషబీజాలు చూసుకోండి. నెంబర్ 3, వర్గము కానీ, వర్ణము కానీ, లింగము కానీ లాంటి సామాజికపరమైన ఏ విద్వేషము నీ జీవితంలో అనురాగరహితులుగా మార్చేస్తుంది. పిల్లల విషయంలో నేను ఒక కుటుంబంలో ఈ విషయాన్ని నేను చూసి చెప్తున్నాను. అమ్మాయి ప్రతిసారి ఆ పిల్లోడిని ఎత్తుకోదు. ఇంతవరకు నేను అమ్మాయిని ఎత్తుకోవడం చూడలేదు. సరే కూడా వాడు జనరల్గా పిల్లలు ఏమవుతారు, మీదకి వచ్చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకేం తెలుసు, అమ్మ అమ్మ అని మీదకి వచ్చేది దులిపేస్తుంది, ఇలా తోసేది, నువ్వు నడు, నా పక్కన నడు, మీదకు రాకు, ముట్టుకోకు, పట్టుకోకు, చెప్పాను కదా అంటే ఆడేమో అంటాడు. పిల్లోడు అగ్లీగా ఉంటాడా అంటే బ్యూటిఫుల్గా ఉంటాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. ఎందుకు ఆవిడ అసహించుకుంటుందో చూసి ఒకరోజు 4-5 సార్లు కనపడ్డాను. మెట్లు ఎక్కేటప్పుడు ఆవిడేమో మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా నువ్వు వెళ్ళు నేను వస్తానంటూ ఉంటుంది. మేమేమో కెమెరాలో చూస్తూ ఉంటాను, ఏంటి ఈ పిల్లోడిని ఎప్పుడు పట్టుకోవద్దు చూడదు. ఆ తర్వాత అంటే మీరు గమనించలేనివి మేము గమనిస్తాం కదా.
ఎక్కడ కూడా పిల్లోడి దగ్గర రానివ్వకుండా బండి మీద కూర్చున్నప్పుడు వాళ్ళ నాన్నని పిలిచి ఈయన తీసుకెళ్ళి వీడిని ముందు కూర్చోబెట్టుకో అంటది, పక్కన కూర్చోబెట్టుకోదు. అసలు ఎత్తుకునే చూడలే నేను. ఓ రోజు అడిగాను పిలిచి, ఏంటి సంగతి అంటే, ఆడపిల్ల పుడుతుంది అనుకున్నానన్న, ఈడొచ్చేసాడు అంది. అలా ఉంటారా? ఉంటారు, ఉంటారు, కరెక్ట్. ఆమెకి ఇంకా ఆడు ఎదుగుతున్నంతసేపు రక్త కన్నీరే. ఆడు ఎన్ని సంవత్సరాలోడైనా అవనివ్వండి, ఆడు ఎంత కలెక్టర్ అయినా అయిపోయినవ్వండి, ఆడు ఏ మినిస్టర్ అయిపోయినవ్వండి, ఆ తల్లి ఆడిని యాక్సెప్ట్ చేస్తుందా? చిన్నప్పటి నుంచి పశ్చాత్తాపడినట్టు ఏడవగలదు, కానీ ప్రవర్తించలేదు. ఈ ప్రాబ్లమే అది. అనురాగ రాహిత్యం ఏంటంటే, ఐఎమ్ అనేబుల్ టు డూ అని చెప్పగలం, బట్ వీ విల్ నెవర్ డూ ఇట్. ఇదే అనురాగ రాహిత్యం. నాకు అది కావాలని తెలుసు, కానీ నేను వెళ్ళను. నాకు అది కలుపుకోవాలని తెలుసు, కానీ కలుపుకోను. నాకు ప్రేమించాలని తెలుసు, ప్రేమించను. ఇదే అనురాగ రాహిత్యం. ఈ సిన్నే విచిత్రమైన సిన్ ఇది. మనం ఎన్నో విషయాల్లో చెప్తాం. నేను ఇంకో మాట చెప్పనా, ఒక శరీరం అని అంటే, ఒక శరీరంలో ఒక పార్ట్ తీసేటప్పుడు మీరు హ్యాపీగా ఉండేటువంటివి 3 పార్ట్లు ఉంటాయి బాడీలో. ఒకటి వెంట్రుకలు. మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఏడుపు వచ్చినా, మాకు కట్ చేసుకుంటే ఎంత సుఖమో. ప్రాణం మరి వేరే లెవెల్లో ఉంటుందిలే కటింగ్ అయినప్పుడల్లా. అంటే స్త్రీలకు మీరు తలకు జుట్టు అనేది అందము ప్లస్ అది కాపుదల సంరక్షణ, కాబట్టి మీకు అది వేరేగా ఉంటుంది పెంచుకోవటంలో. ఒకసారి ఎప్పుడైనా కొట్టించుకో చూడండి గుండు, ఇంక మీ జీవితంలో మీరు పెంచాలనుకోరు, అంత సుఖంగా ఉంటుంది. అంటే బోడుగుండంత సుఖం లేదనేది ఒక సామెత కదా. రెండోది గోర్లు. ఇవి పెంచి గిన్నిస్ బుక్లోకి వెళ్తే ఒక రికార్డు, కానీ కొంచెం పెరిగినా మీ శరీరం మీద గీరేస్తాయి. మామూలుగా ఉండదు. మీరు పట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా, కొంతమంది ఎడం చేతిని బాగా పెంచుకుంటారు, మరి అన్నిటికీ ఎలా ఉపయోగపడదో తెలీదు, కానీ చాలా సఫర్ అవుతారు. గీసుకుపోవడం, గుచ్చుకుపోవడం, రక్కుకుపోవడం, తిందాం అనుకున్న ఆ హ్యాండ్లింగ్లో సున్నితంగా ఉండడం, పొరపాటున ఎవరైనా సెకండ్ ఇచ్చి అవతలడి చీరేయడం, మీకు రక్షణగా ఉన్నా అది నష్టం కలిగిస్తాయి. ఇలాంటి ఈ 2 భాగాలు కాకుండా మరొక భాగం కూడా ఉంది. అవి శరీరంలో అవయవ భాగాలుగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క కత్తిరింపు శరీరానికి ఒక రకమైనటువంటి కంఫర్ట్ని ఇస్తాయి, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే, శరీరంలో ఉండేటువంటి భాగాలు ఒకటి అని నీకు తెలిసి వాటిలో నుంచి వీటిని కట్ చేయటం మనకు కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక భాగం చెప్తున్నాను, 3వ భాగం చెప్తాను. భార్యాభర్తలు 2 శరీరాలా, ఒక శరీరమా? మళ్ళీ చెప్పండి. కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఏక శరీరం కట్ అయితేనే సుఖంగా ఉంటుంది చూడు. కలిపి ఉంటేనా ఈడిపోతేనే సుఖంగా ఉంటుంది? నేను అదే చెప్తున్నాను. విచిత్రం ఏంటంటే, కొద్ది కాలం కలిసి ఉండే కుటుంబాలు ఉన్నాయి. నెలలో ఓ 3 రోజులు 4 రోజులు కలుస్తారు, మళ్ళీ ఎక్కువ రోజులు ఇడిగా ఉంటేనే సుఖంగా ఉంటారు. మరికొద్ది మంది ఎక్కువ రోజులు సుఖంగానే ఉంటారు, కానీ ఆ కొద్ది రోజులైనా ఇడిగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు. అందుకే మాట్లాడు సాతాన్లాగా. భర్తకు భార్య సాతాన్లా కనపడద్దా? భార్యకు భర్త సాతాన్లా కనపడద్దా? సమ్ టైమ్స్ కనపడతారు. ఆ టైంలో ఆత్మను ఆవహిస్తారు కాబట్టి పరిశుద్ధాత్మని బయటికి పట్టి ఇంట్లో బయట యేసుప్రభువు తలుపు వేయమని చెప్పాడు కదా, తలుపు తీయమని కొడతాడు కదా. ఆ టైంలో ఆయన బయట ఉంటాడు, మీరు లోపల ఉంటారు. అప్పుడు ఆ ఆత్మ మీ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఏక శరీరం అనేటువంటి 3వ భాగం నీ లైఫ్ పార్ట్నర్. కానీ ఆ లైఫ్ పార్ట్నర్తో మనకు ఉండేటువంటి ఆ కంపాటబిలిటీని మ్యాచ్ అవ్వకుండా ఏం చేస్తుంటాం, దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటాం, పగలగొడుతూ ఉంటాం. ఇప్పుడు ఎంత ముండోడైనా భార్య అర్థం చేసుకుని, ఆయన అలాగే ఉంటాడులే, ఏమవదులే, ఆయన సంగతి మనకు తెలుసు కదా, ఇది ఇంకంతే. ఇది ప్రారంభంలో ఆ తల్లికి తల్లి పెంపకం అనమాట. అది ఇంకా అది వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత అదే ఈ రోజుల్లో పెళ్ళైన 2వ రోజుకే ఏమైనా తేడా అవుతుంది, ఈడికి నాకు పడదని వచ్చేస్తున్నారు బయటికి. మరి వాళ్ళు ఎలా పడుతున్నారో, నిండు దండాలు. వీళ్ళు ఎందుకు పడరు? ఏక శరీరం అన్న వాళ్ళు అనుకోట్లా. కట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది, ముట్టుకోకుండా, పట్టుకోకుండా, మాట్లాడకుండా, చూడకుండా, దగ్గర ఉండకుండా ఎల్లగొట్టేస్తే, లేకపోతే ఇంకేదో చేసుకుంటే, కొట్టుకుంటే, తిట్టుకుంటే, అరుచుకుంటే, కరుచుకుంటే, ఏదో చేస్తే. కానీ అనురాగ రాహిత్యం అనేటువంటి పదము ఎలాంటి పరిస్థితుల్లో ఆ విద్వేషానికి కారణమవుతుందో చూసుకోండి. సో అది అనురాగ రాహిత్యం అనేది 1 రోజు చేసినా, 2 రోజులు చేసినా, 2 గంటలు చేసినా, కొన్ని గంటలు చేసినా, కొన్ని కాలంలో నువ్వు జరిగిస్తున్నా, నువ్వు
దేవుని యొక్క నీతిలో విశ్వాస భ్రష్టత్వపు డిగ్రీని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఆ బలహీనతకు అవకాశం ఇవ్వకుండా లింగము కానీ, వర్ణము కానీ, వర్గము కానీ, సామాజిక విద్వేషాలకు ఎప్పుడూ కూడా మనం గురి అవ్వకూడదు. ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తునేటప్పుడు మాకెప్పుడు రావాలని ఉంటుంది సార్, మీరు ఎప్పుడు రిపీటెడ్గా మా ఏరియాకు వచ్చి వస్తూ ఉండండి అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలియని ఆయన. నేను ఆయన్ని అడిగాను, సార్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి. మేము మిమ్మల్ని ఎప్పుడు చూస్తుంటాం సార్, మేడ మీద నుంచి మేము చెప్పే మాటలు వింటూ ఉంటాం సార్. అది మీరు అసలు బైబిల్ చెప్పినట్టు ఉండదు సార్, అసలు మా బతుకుల్ని కొంచెం కడిగేస్తున్నట్టు ఉంటుంది. నిజంగా ఇలా తిట్టచ్చా, ఇలా చెప్పచ్చా అని మేమే అనుకుంటాం సార్ అంట. మీరు ఎక్కడ ఉంటారు మహాప్రభు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు పలానా చర్చ్కి మా విశ్వాసులు ఉన్నారు కదండి, మీ విశ్వాసులు అక్కడికి వస్తారు కదా, వాళ్ళకి 3 ఇళ్ళు అవతలు ఉంటానండి అని. మరి మీరు ఎప్పుడు ప్రేయర్కి రాలేదండి అని అంటే, మమ్మల్ని పిలవరండి ఆ వీధులు ఎవరు అన్నాడు. దెన్ ఎవర్ కాలర్స్. ఏంటి ప్రాబ్లం అంటే, మమ్మల్ని ఆ కులంలోంచి వెలేశారండి. మేము కూడా కులంలోంచి వెలివేయబడ్డోళ్ళమే కదా, క్రైస్తవులు అయ్యామంటే. యేసుప్రభు నమ్ముకోవడమే నువ్వు ఒక కుల బహిష్కరణ జరిగించింది. అది ఈరోజు వాళ్ళు మనల్ని మతోన్మాదులను మీరు అంటుంటే, వాళ్ళు మనల్ని మతోన్మాదులు అంటున్నారు. సో అది కుల బహిష్కరణ. సో ఇప్పుడు మరి వాళ్ళని ఎందుకు పిలవట్లేదు అని అడిగితే అప్పుడు అన్నాడు, మాది కుల కట్టుబాటు అండి, అందువల్ల వాళ్ళు రానివ్వరండి. మీరు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మాకేదేం ఉండదండి అంటే, మీరు చెప్తూ బాగానే ఉంటుందండి, మేము పెళ్ళిళ్ళకి కూడా రామండి, ఏ కథా కార్యక్రమానికి కుటుంబాల్లో చేరమండి, మమ్మల్ని వాళ్ళు పూర్తిగా వెలివేశారండి అని. నేను రోజు సందర్భంలో మా విశ్వాసుల కుటుంబాన్ని కూర్చోబెట్టి, వాళ్ళ బంధువులందరూ ఉండగా, స్నేహితుల కుటుంబంలో అందరూ కూర్చుండగా నేను మాట్లాడుతూ, ఇంట్లో కూర్చోబెడతారు కదా మాకు లోపలికి రమ్మని, అప్పుడు మాట్లాడాను. ఏంటి అసలు మీరు వెలివేయటం అనేది ఇంకా ఈ సామాజిక రుగ్మత కదా, ప్రభుత్వాలు ఒప్పుకోవు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట. అంటే అన్న, మేము క్రైస్తవులం అయ్యామని చెప్పి మొదట్లో వాళ్ళు మమ్మల్ని వెలివేసినా మమ్మల్ని కలిపేసుకున్నారు, వాళ్ళు అవ్వలేదని మా కుటుంబాలు వాళ్ళని వెలివేశారు అంది. వాళ్ళు క్రైస్తవులు అవ్వలేదని ఈ క్రైస్తవులు అయినటువంటి వేరే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళని వెలివేశారట. వీళ్ళు ఎవరో పౌరు సంతానంలాగా ఉన్నారు వీళ్ళు. ఏటో వెలివేయటం నాకు అర్థం కాలే. కానీ విచిత్రం ఏంటంటే, దేవుని కృపను బట్టి ఆ కుటుంబంలో పిల్లలు ఆఖరికి చనిపోయేటప్పుడు ఆ కుటుంబం కూడా ప్రభుని అంగీకరించింది. అది వీళ్ళెవరూ చూపించలా ఆ ప్రేమ, ఊళ్ళో ఎవరు చూపించలా, గ్రామంలో ఎవరు చూపించలా. కానీ వాళ్ళతో మాట్లాడే మా మాటలు, దేవుని మాటలు వాళ్ళ హృదయాన్ని తెరిచేలా చేసే వాళ్ళు అంగీకరించి దేవుని మందిరంలోకి రాగలిగారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కూడా అలాంటి వాళ్ళ ఎవరైనా వెలేశారా మీ ఇంట్లో? పెళ్ళికి ఎవరెవరిని పిలవరో వాళ్ళు వెలేసిన వాళ్ళే. వెలివేశారా? ఏ కుటుంబాల్లోంచి వెలేస్తున్నారు? మీ అత్తగారి కుటుంబంలోంచా, అమ్మగారి కుటుంబంలోంచా, కొన్నిసార్లు బంధువుల, స్నేహితుల? కొంతమందిని మీరు టిక్లు పెడతారు, రెడ్ కలర్ పెన్ ఎట్టుకుని అండర్లైన్ చేస్తారు, వీళ్ళు వద్దురా బాబు మనకే, వీళ్ళు మనం వెలివేసినవారు. అనురాగ రహితులుగా మారుతూ విశ్వాస భ్రష్టత్వానికి అవకాశం ఇవ్వకండి. 4, అజ్ఞానపు ఎదుగుదల. అలాగే కొన్ని విషయాలలో జ్ఞానం లేనితనం, అజ్ఞానపు ఎదుగుదల. చదువు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చదువు అనేది సంస్కారాన్ని, విలువలను, గౌరవాలను, మర్యాదలను అవతల వారి పట్ల, సమాజము పట్ల చూపటానికి నేర్చుకునేటువంటి విజ్ఞత. అది దాని పేరు చదువు, విజ్ఞత. అసలు మన చదువు మన సంస్కారాన్ని ఇవ్వకపోతే, మన విలువలను నేర్పకపోతే, వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తే, అవతల వ్యక్తులతో మనం ప్రవర్తించే తీరులో అసహ్యతను కనుక మనం కనపరిస్తే, ఏ స్థాయిలో మనం దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనలో మనం చూపగలం, అది మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ అజ్ఞానపు ఎదుగుదల కొన్ని పరిస్థితుల మధ్యలో మనిషికి అనురాగ రహిత్యాన్ని తీసుకొస్తుంది. చాలా సందర్భాలు. ఏమంటే మీలో ఎవరైనా, మీరు చదువుకున్న వాళ్ళు అయితే, చదువుకోని వాళ్ళు మీ ఇంటికి రావడానికి ఎలా ఉంటారు, ఎలా ఇష్టపడతారు? ఈవెన్ సంథింగ్ ప్రొఫెషనల్లీ మీరు ఏదో ఒక స్థాయికి ఎదుగుతారు కదా, అప్పుడు చదువులేని మీ కుటుంబీకులు వారు మీ ఇంటికి వస్తే ఎలా ఉంటారు? ఒరే బాబు జాగ్రత్తగా ఉండాలరని వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వేషాలు అన్నీ ఎలా ఉంటాయి? ఒకసారి మా క్లాస్లో 7th క్లాస్ డిస్కంటిన్యూ చేసినటువంటి ఒక అబ్బాయి, నూకరాజ్ అనే డ్రైవర్ పనిచేస్తున్నాడు, లారీ డ్రైవర్. మామూలుగా మోటార్ ఫీల్డే కొంచెం దాన్ని ఏమంటారు, మోటుగా ఉంటారు, కొంచెం రఫ్ హ్యాండ్లింగ్గా ఉంటారు. అలాంటిది ఈ ఆటోలు అంటే కొంచెం మనుషుల మధ్యలో తిరుగుతారు కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటారేమో, కానీ ఈ లారీలు ఇవన్నీ ఇంకా కంకరలాగే ఉంటుంది.
ఒకసారి మాకు ఫ్రెండ్ కలిశాడు. కలిసి నేను గుర్తుపట్టి "ఆ, ఏయ్, మీరు నూకరాజు గారు కదా" అన్నాను. "ఏంటి గౌర అంటున్నాడు ఎవడరా" అన్నాడు పక్కోడు. మేమేమో కారులో దిగాను, ఆడేమో లారీలో ఉన్నాడు. నేను చూసి పలకరించగానే ఒక్క నిమిషం బండి పక్కన ఆపి దిగు అన్నాను. బండి పక్కకి ఆపాడు. ఆడేమో నేను ఆర్టీఓడో ఏదో అనుకుని ఆడు లారీ ఆపి సడన్గా కాగితాలని పైలు పట్టుకొని వచ్చి సార్ అరే నేనే ఆర్టీఓ కాదు ఆర్టీజీ కాదురా, మన ఇద్దరు క్లాస్మేట్స్ అని అంటే ఎవరు సార్ ఎక్కడ సార్ అని నేను మొత్తం వివరించాను. ఆడు గుర్తుపట్టి అవునా అవునా నువ్వు సార్ అది ఆ నోట్లో నుంచి వచ్చేసిందల్లా సార్. ఆ తర్వాత వాడిని ఒకసారి మా ఇంటికి రారా అని పిలిచాను. పిల్లల్ని తీసుకురా, మీ మిస్సెస్ని తీసుకురా అంటే ఆవిడ రాదులేరా అన్నాడు. పర్లేదు మీ పిల్లలని తీసుకురా, నేను పలానా దగ్గర ఉంటాను రా అని చెప్పి పిలిచాను. ఆ రోజు వాడు అక్కడి నుంచి 5,000 రూపాయలు అప్పు చేశాడని వాళ్ళ అబ్బాయి చెప్పాడు నాకు, నా దగ్గరికి రావడానికి. 5,000 రూపీస్ అప్పు ఎందుకు చేసావురా అని అడిగితే వాడు ఏం చెప్పాడు తెలుసా? తిన్నగా షాపర్ స్టాప్కి తీసుకెళ్ళాడంట. ఆడి పిల్లలకి బట్టలు కొన్నాడంట. పాత బట్టలు కవర్లో వేసుకుని కొత్త బట్టలు వేసుకుని, ఎందుకంటే ఆయన కారులో ఉన్నాడురా, మా క్లాస్మేటే కానీ ఆయన పెద్దోళ్ళరా, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలిరా, మనం ఇలాగ వెళ్తే బాగోదురా నాన్న అని చెప్పి మంచి బట్టలు కొని ఆ బట్టలు వేసి ఆయన తీసుకొచ్చారు నా దగ్గరికి. మేము మామూలుగా కూర్చున్నాం. విచిత్రం ఏంటంటే ఆడేసుకున్న బట్టల కన్నా నా మామూలు బట్టలే. ఏది ఇప్పటి వరకు వేసుకున్న బట్టల్లో నాకు అంత ఖరీదు బట్టలు లేవు అని కూర్చుని ఆడు పిల్లడు బిల్లు తీస్తే అప్పుడు ఆ బిల్లు చూసి ఏంట్రా ఈ బిల్లు ఎక్కడి నుంచి వచ్చిందంటే అప్పుడు చెప్పాడు. ఆ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. కాసేపు మాట్లాడాను, మా ఇల్లంతా చూపించాను, ఏం చేస్తున్నావురా ఏంటి అన్నీ మాట్లాడిన తర్వాత వాడు ఆ మాట అన్నాడు, ఎంతమంది మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు అని అడిగాడు. ఒకసారి నీ హృదయం తెరిచి చెప్పు, ఎంతమంది నువ్వు తీసుకోగలవు? మీ పాలు పోసే అబ్బాయి ఎప్పుడైనా మీ ఇంట్లోకి వచ్చి మీ సోఫా దగ్గర కూర్చున్నాడా? తెల్లవారేటప్పటికి పేపర్ వేసి వాళ్ళ పిల్లల ఫీజు ఎప్పుడైనా కనుక్కున్నారా? అది లేకపోతే నీకు కాఫీ లోపలికి వెళ్తే లోపల కిందకి రాదు, పేపర్ లేకపోతే కొంతమందికి. అది ఎవరో నీకు తెలుసా? నీ ఇస్త్రీ చేసేటువంటి బట్టలు దోబి కుటుంబంలో పిల్లల పరిస్థితులు ఏంటో నువ్వు ఎప్పుడైనా గమనించావా? అంటే వాళ్ళని నువ్వేమనుకుంటున్నావంటే నీ దిక్కుమాలిన పనులు చేయటమే వాడి జీవిత ధ్యేయం, నీ తల పొగరేమో నీ జీవిత లక్ష్యమా? వాడిని అక్కడే ఉంచుతావా? వాళ్ళని అలాగే చూస్తానంటావా? ఇదే బలహీనత అండి. ఈ రకమైనటువంటి విద్వేషానికి నీ మనస్సులో క్రూరత్వం చోటు చేసుకుంది. అది తప్పు. అసలు పాపములో ఉన్నాము, రక్షించబట్టామన్న తెలిసిందే క్రైస్తవుడికి. భక్తి ఏదో ఒక రకంగా అంగీకరించబడుతుంది ఆడికి. యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, స్నానం చేస్తే, దానం చేస్తే, హోమం చేస్తే, నువ్వు ఏం చేసినా చెల్లదు పాపం పోకపోతే. తెలిసిందే మనకి. అసలు రక్తంతో నిండిపోయిన పాపాలని మనల్ని క్షమించిన ప్రభువుని చూసి నువ్వు ఎలా క్షమించబడ్డావో, నువ్వు క్షమించనే పదం నీకు అర్థం కాకపోతే ఎట్లా? అవతల వ్యక్తిని నువ్వు ఎంత హీనంగా చూడగలుగుతున్నావు? అసలు ఆ స్థాయిలో ఎప్పుడు కూడా మీరు మానసికంగా మీ పిల్లలకి ఆ అభ్యాసం అలవాటు చేయకండి. లెట్ దెమ్ ట్రీట్ విత్ యువర్ ఓన్. వాడికి రేపు ఒక ఆశ పడుతుంది, ఓకే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ సోఫాలో కూర్చున్నాను, నేను పెరిగిన తర్వాత అలాంటి సోఫా మా ఇంట్లో కొనాలి. వాడికి ఒక దర్శనం ఇచ్చావుగా నువ్వు. అప్పుడు నువ్వు చెప్తావు బాగా చదువుకోరా అని. ఖచ్చితంగా బుద్ధి చెప్పకుండా పంపం కదా. చక్కగా చదువుకోరానా, మంచిగా చదువుకో, అమ్మని ఏడిపించుకో, అల్లరి చేయకు, ఏవో మనకు తెలిసిన బుద్ధులు పిల్లలకే చెప్పాల్సింది చెప్తాం. వాడికి ఒక అంబిషన్ వస్తుంది, ఓకే ఇలా ఉంటే ఇలా ఉంటామేమో, ఇలాంటి పరిస్థితి ఏమో అని. మా వాచ్మెన్ పిల్లల్ని మా ఇంటికి తీసుకెళ్ళాను. మా ఇంట్లో తీసుకెళ్ళాను, సోఫాలో కూర్చోరాను. ఆడు కూర్చోడానికి భయపడిపోయి కింద కూర్చున్నాడు. పై కూర్చున్నాడు. ఆడికి తీసుకొచ్చి స్వీట్స్ ఇచ్చాను, తినరాను. ఆడొచ్చి కాసేపు భయపడుతుంటే అన్నాను, రేయ్ నువ్వు వాచ్మెన్గా ఒక గదిలో ఉండడం మాత్రమే కాదురా, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే నీ జీవితకాలం అక్కడే ఉంటావు, నీ పిల్లలు కూడా అలాగే ఉంటావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్పంటే వెంటనే వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యాడు. స్కూల్ మానేసి తిరుగుతున్న పిల్లాడు. ఆడెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యి నేను మళ్ళీ మరుసటి వారం చర్చికి వచ్చేటోడికి వచ్చి, సార్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ అన్నాడు. ఆడమ్మ అంటుంది, ఎంత బతికినాడని బాబు, ఇన్ని ఏడుపులు బాబు వీడి కోసం, కానీ ఆడు మీ ఇంటికి తీసుకెళ్ళి వచ్చాడు స్కూల్కి వెళ్తున్నాడు బాబు. ఎవరిస్తారు అవకాశం?
అండ్ నా కారులో ఫ్రంట్లో కూర్చోబెట్టుకున్నాడిని, బెల్ట్ పెట్టుకోరా అని పెట్టించి అని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెడుతుంటే నన్ను పలకరిస్తున్న వాళ్ళందరూ అన్నా అంటే ఎవరో పలకరిస్తారు కదా అసలు బిల్డింగ్లో, అలా పలకరిస్తుంటే అటు చూసి రే చదువుకుంటే విలువగా ఉంటాము, దాన్ని బట్టి మనకి ఇది వస్తుంది చూడు, వాళ్ళందరూ నన్ను పలకరిస్తున్నారు కదా, నువ్వు ఎవరన్నా మీ ఇంట్లో ఎవరన్నా పలకరిస్తారా, మీ నాన్న ఏమని పిలుస్తారంటే ఒరే అంటారు. ఇప్పుడు నన్ను ఎవడైనా అనగలరా ఇక్కడ? అనరు సార్, సార్ అంటున్నారు సార్. నువ్వు అలా అవుతావురా, యూ కెన్ కమ్ అప్, చదువుకో, అలరి చేయకుండా ఉండు, ఆ చెడ్డ పనులు చేయటం మాని, ఆ జాంకాయలు కోయటం, ఆ గోడలు ఎక్కటం, ఏంటి ఆ ఆటలు మనకి? ఇలా ఆడు స్కూల్ జాయిన్ అయ్యాడు. ఖచ్చితంగా వాడి హృదయంలో ఒకరోజు ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు. వాడు పట్టుదల వాడిని లేపుతాడు, దేవుడు వాడిని గణపరుస్తాడు. ఏ దేవుడైనా సరే, ఎందుకంటే వాడి లక్ష్యం మారింది. అల్లరి, సంతోషం, విచ్చలవిడితనం ఇది పిల్లలకి సహజంగా ఉంటుంది. కాబట్టి మీరు వాడికి విషయంలో అజ్ఞానంలో ఉండేటువంటి వ్యక్తులను మీరు ఎదిగించకపోతే వాడు అనురాగ్రహితుడైపోతాడు. మీ కుటుంబాల్లో ఏదో దేవుడు దయ తెలిసి 4 అక్షరం ముక్కలు నోట్లో పెట్టి ప్యాంటు షర్టు వేసి బయటకు వచ్చి సెంటు కొట్టావు కానీ, లేకపోతే మట్టి పిసుక్కోవు. బతుకులో మట్టి దగ్గర ఉండేవాళ్ళం కాదు మనం. ఆ స్థితిలో నువ్వు పైకి వస్తే మరి నీ కింద వాళ్ళని పైకి ఇప్పడం లేపావా? నీ కుటుంబంలో కింద ఉన్న వాళ్ళకి అరే నేను ఫీజులు కడతాను రా, నేను బట్టలు కొనిస్తాను, నీకు పుస్తకాలు కొనిస్తాను, నీకు కాలేజీలో పలానా దగ్గరికి వెళ్ళు, నేను మాట్లాడతాను, ఎప్పుడైనా వాళ్ళకి తీసుకొచ్చావా? వెళ్ళు, వాళ్ళతో గడుపు. పిల్లల్ని నీ కుటుంబంలో నుంచి, నీ జాతిలో నుంచి, నీ ఊరిలో నుంచి, నీ సొంత ఇంటిలో నుంచి లిఫ్ట్ దెమ్ అప్. కొంత సమర్పించుకోండి. 4 వారాలు, 1 వారం చికెన్ మానేస్తే 200 రూపాయలు మిగిలిపోద్ది. 200, 250 మినిమం. 1 వారం చేపలు మానేస్తే ఒక 100 రూపాయలు మిగిలిపోతాయి. 3 వారాలు తినండి. ఆ 1 వారం ఆ డబ్బుల్ని నువ్వు ఎలా పోగు చేస్తే నెలకు వచ్చేటప్పటికి ఏమీ కాకుండా మీరు ఒక 1000, 1500 మీరు దాయగలరు. నీ కుటుంబంలో లిఫ్ట్ సమ్వన్, అనురాగాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. నువ్వు వాళ్ళ మీద సోమరిపోతలు చేయొద్దు. కొంతమంది ఏంటంటే ఆడొచ్చి ఆ మాయా అనగానే ఏం కాకుండా జల్సాగా ఎత్తాడు ఒక 1000, ఖర్చు పెట్టుకో పర్లేలే ఉంచుకో అని. అరే అవసరం ఉన్నోడికి ఇవయ్యా, లేనోడికి ఎందుకు ఇచ్చాడు? సోమరిపోతం చేస్తావు, ఇంట్లో వాళ్ళు బనిసలు చేస్తావు, వ్యసన పనులు చేస్తావు. సో చూసుకుని వారికి ఆ లేని దానిని వారికి ఇవ్వడానికి ఏదైనా చేయటానికి ప్రయత్నించండి. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ నేను చదువుకోలేదు, నేను నా పిల్లలు చదువుకోమని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆడ అస్సలు మామూలుగా గాలుడైపోయాడు బాబని, ఒకసారి తీసుకురారా ఆడితో మాట్లాడదాం. వాడితో మాట్లాడుతూ వాడిని అడిగాడు, ఏంట్రా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని సార్ అంటే ఆడన్నాడు, నాకు ఏదైనా చేస్తాను సార్, కానీ ఇక్కడే ఉండంటే మాత్రం కూర్చోను సార్ అన్నాడు. ఆడు గాలికి ఇష్టపడినోడు ఫ్యాన్కి ఎందుకు ఇష్టపడతాడు? ఫ్యాన్ అంటే ఒక చోట కూర్చోవాలి, గాలి అయితే ఎక్కడైనా తిరగచ్చు. సో ఆడిని గాలికి అలవాటు పడిపోయాడు. అని ఏం చేయాలని నేను కూడా ఆలోచించాను. ప్రభా వీడికి ఏదో ఒక రకంగా సహాయం చేయ ప్రభా. అప్పుడు వాడిని చెప్పాను, అరే ఒక పని చేయి, నువ్వు డ్రైవింగ్ నేర్చుకో వెళ్ళాను అండి, నేను డబ్బులు కడతాను, నువ్వు వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోండి. ఆడు వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. వచ్చి డ్రైవింగ్ నేర్చుకోనంత వరకు వాడికి దాని విలువేంటో తెలియదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఆడేం చెప్పాడో ఎవరో ఆ ట్రైనరు, లేదా వీడికేం అర్థమైందో, అక్కడికి వచ్చిన తర్వాత సార్ మీ కారు చేస్తాను సార్ అంత ప్రయత్నం చెయ్యరా, నీకు విలువ తెలిసింది కదా, ఇప్పుడు నీ చూడు నీకు నెక్స్ట్ ఏం చేస్తాను చూడు, నీవు నా కారు తీయాలి అని అంటే నీ దగ్గర నా కారు కన్నా విలువైన కారు ఉండాలి. అప్పుడు నా కారు నీకు జాగ్రత్తగా ఉంటుంది. నీకన్నా నాది విలువైన కారు అనుకో, ఆ జల్సాకు తొక్కుతాడు, అది ఏమన్నా అయితే 50,000 అయిపోద్ది. అదే ఆడి దగ్గర విలువైన కారు ఉంటే ఏమవుతుంది? జాగ్రత్త తోలడు, ఒళ్ళు దగ్గరెట్టుకుని తోలుతాడు కదా. అందుకని వాడు చెప్పాను, నీకు ఏదో బ్యాంక్ లోన్ పెట్టి నీకు ఒక కారు కొనిస్తాను, నా కారు కన్నా బెస్ట్ కారు కొనిస్తానని చెప్పి ఆడికో మంచి కారుకి లోన్ ఇప్పించి వాడి కారు కొను. ఆడు కారు తీసి ఆడొచ్చి అంటాడు, సార్ ఆ రోజు మీరు మీ కారు తీస్తారంటే ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది సార్. నువ్వు రోడ్డల్లా తిరుగు, గాలిలో తిరుగు, ఈ గాలి ప్రపంచమంతా తిరుగు, కానీ నువ్వు డ్రైవర్వి. కాబట్టి నువ్వు ఒక లక్ష్యానికి వెళ్తున్నావు, ఒక పని మీద వెళ్తున్నావు, ఒక ప్రాణాన్ని పట్టుకెళ్తున్నావు, ఇంకో ప్రాణాన్ని తీయకుండా వెళ్తున్నావు. ఇది నీ జాగ్రత్త, ఇది నీ దర్శనం. వెళ్ళాను. వాడు డ్రైవింగ్ నేర్చుకుని వాడు డ్రైవింగ్ చేస్తూ 6 కార్లకు ఓనరాడు, ఎన్టీపీసీకి కాంట్రాక్టర్. 6 కార్లు. ఆడు ఇప్పటికే వచ్చి అంటూ ఉంటాడు, అయ్యగారు నేను ఇంత ప్రయోజకుడు అవుతాను మీకు ఎలా తెలిసాను? నాకు కూడా తెలియదురా, నాకు అసలు ఏం తెలియదు. నువ్వు 6 కార్లు కొంటావు నాకు కూడా, 1 కారు కొన్నప్పుడే నాకు పరిచయం. ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఎంత దుఃఖపడ్డాడో నాకు తెలుసు. నా పిల్లలు
చదువుకుంటారనుకున్నారు అంటే వారికి ఒక అజ్ఞానం. మీరు ఎవరో కొంచెం డైరెక్షన్ ఇవ్వండి. మీ తల్లిదండ్రులైన వారు మీ చేతికి వృత్తి గనక ఉంటే, అంటే అది నేను ఆ పదం వాడకూడదు కాబట్టి చేతి వృత్తి అన్నాను. ఒకవేళ కుల వృత్తి ఉంటే ఏ పిల్లలైనా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ వృత్తి వాళ్ళకి నేర్పించండి. టీచ్ దెమ్. అది ఏ ట్రైనింగ్కి వెళ్ళకుండా వాళ్ళకి వచ్చేద్దండి. రక్తంలో ఉంటుంది దాని బలం. అది నేర్పించేసేయండి. మరి ఉద్యోగస్తులు పిల్లలకు ఉద్యోగాలు నేర్పలేం కదా, అందుకని చేతి వృత్తి ఉండేవాళ్ళు ఆ పనిని వాళ్ళకి నేర్పితే ఇంట్లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని పొందేసుకుంటారు. మామూలుగా మా నాన్నగారు స్కూలు మాస్టర్. అప్పుడు మా అమ్మగారిని ఏమంటారు, టీచర్ అమ్మగారు అనరు, ఆవిడ స్కూల్కి వెళ్ళొద్దా, వెళ్ళదు. డాక్టర్ గారు మా నాన్నగారు. అప్పుడు మా అమ్మగారు ఏమవుతారు, డాక్టర్ అమ్మగారు అయిపోతారు. ఈడ స్టెతస్కోప్ పట్టుకుంటుందా, స్కాల్ప్లో పట్టుకుంటుందా, ఏం పట్టుకోదు, డాక్టర్ అమ్మగారు అయిపోతారు. అంతే. అలా కొన్ని వృత్తులు వాళ్ళ పరంగా వాళ్ళకి అందుకుంటాయి. అట్లాగే మన పిల్లల్లో కూడా ఆ విషయాలు వస్తూ ఉంటాయి. వాటికి మనం చదువుకునేవి, మనం చేసేవి, ఈ కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవేం మీరు చేయకపోయినా పిల్లలకి ఆ ప్రోగ్రామింగ్ వచ్చేస్తుందండి, జీన్స్ వచ్చేస్తుండే. కాబట్టి మీరు నేర్పించండి. అది ఎప్పటికీ వాళ్ళకి ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. అది హాబీగా కూడా మారటానికి సహాయపడుతుంది. ఇది అజ్ఞానం విషయంలో. తర్వాత 5వ విషయం, బంధువుల యొక్క నిర్దయ మరియు అభ్యంతరాలు బ్రతుకు జీవితంలో ఎక్కువ మందిని అనురాగరహితులుగా మారుస్తాయి. బంధువుల యొక్క నిర్దయ, అభ్యంతరం. మీరు అందరితోనూ ఒకే రకమైన దయను కలిగి ఉంటారా? కొంతమందితో ఏమైనా మీరు నిర్దయగా ప్రవర్తిస్తుంటారా? జాగ్రత్త. అందరి పట్ల మీకు ఏక అభిప్రాయం ఉందా, భిన్న అభ్యంతరాలు ఉన్నాయా? కొంతమందితో కొన్ని విషయాలలో ఈ అభిప్రాయాలు మారుతున్నాయా, అభ్యంతరాలు మారుతున్నాయా? అభిప్రాయాలు మారటంలో తప్పేమీ లేదు. కొన్నిసార్లు నీకు మంచోళ్ళు చెడ్డోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు. బట్ డజంట్ మీన్ నీ జీవితంలో వాళ్ళ నీకు అభ్యంతరకరంగా మారకూడదు. జాగ్రత్త. అభిప్రాయం మారచ్చు, కానీ అభ్యంతర కారణంగా మారకూడదు. వాళ్ళ అభిప్రాయాలకు మీకు భిన్న అభిప్రాయాలు ఏర్పడవచ్చు. దేర్ మే బి ఒపీనియన్ డిఫరెన్సెస్, బట్ డజంట్ మీన్ దట్ లవ్ షుడ్ నాట్ చేంజ్. నీకు నాకు ఈ విషయంపై ఏకాభిప్రాయం కలగకపోవచ్చు. ఆ మాత్రం దాన్ని నేను నిన్ను ప్రేమించకుండా ఉంటే దేవుని తీర్పులో పడతా. అభిప్రాయ భేదాలు కలుగుతాయి, కానీ అభ్యంతరాలు రాకూడదు. అందుకే ఎవరి వలన అభ్యంతరం కలగకుండా అసహజం, కానీ కలిగిన వారి వల్ల ఎవరికి అభ్యంతరం వచ్చిందో వాళ్ళకేమవుద్ది శ్రమ. మీరు శ్రమకు కారణం తెచ్చుకోకండి. కాబట్టి బంధువుల యొక్క నిర్దయను, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని వాటిలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, కంప్లీట్గా హృదయాన్ని మార్చుకోవడానికి సిద్ధపడుతారండి. ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అవి మీకే తెలుసు. ఎందుకంటే అవతల వాళ్ళకి మనకు ఒక సామెత ఉంది, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా. సో ఈ రకమైనటువంటి బంధువుల మధ్యలో మీరు చేసేటువంటి అభ్యంతరాలు లేక నిర్దయగా ప్రవర్తించేటువంటి విషయాలలో దేవుని యొక్క తీర్పు ఎప్పుడూ కూడా మీ ముందు నిలిచి ఉంటుంది. జాగ్రత్త. ప్రభుతో దేవుని యొక్క రాజ్యంలో స్థానాన్ని పోగొట్టుకునే స్థాయికి, భ్రష్ట మనసుకు అప్పగించుకునే స్థితికి దీన్ని మనం తెచ్చుకోవద్దు. ఇందాక మనం చదివినట్లు వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించటం అనేది అనురాగరహితులుగా ఉంచటం మాత్రమే కాక, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి తిమోతి పత్రికలో కూడా ఆ విషయంలో దేవుని యందు వాళ్ళు అలా మారితే 8వ వచనంలో అన్నాడు, విశ్వాస త్యాగం చేసిన అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగా మారిపోతారంట. అవిశ్వాసే ఒక లక్షణం అని అంటే దానికన్నా చెడ్డ రకం ఒక డిగ్రీ ఉందని చెప్తుంది ఇప్పుడే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి పట్ల నువ్వు నిర్దయగా ఉంటున్నావు, ఎవరి పట్ల నువ్వు విపరీతమైనటువంటి అభ్యంతరాలను తెలియచేయడానికి ఇష్టపడుతున్నావో చూసుకో. వాటి మధ్యలో ఇక్కడ నేను బంధువులు అనేటువంటి పదం ఖచ్చితంగా ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే, బంధువుల మధ్యలో మనకున్నంత పోరాటాలు బాహ్యంగా ఉండవు. యుద్ధాలు ఎప్పుడు 4 గోడల మధ్యలో ఉంటాయి. వార్ రూమ్ అంటా ఉందని. కాబట్టి జాగ్రత్త. ఆ లోపల ఉండేటువంటి అభ్యంతరాలు 4 గోడలు అంటే ఏంటి? 2 కర్ణికలు, 2 జఠరికలు ఇక్కడే ఉన్నాయి. ఒక గుండెలో ఉండేటువంటి 4 భాగాలే. సో రక్తం కింద నుంచి వెళ్ళి పైన శుభ్రపరచుకుని లోపలికి వెళ్ళాలి. కింద నుంచే విషపు రక్తం వెళ్ళి బయటకు వచ్చేటికి ఏమవ్వాలి? అది మంచి రక్తంగా మారి శరీర అవయవాలకు పంపు చేయబడాలి. కానీ పైనుంచి కిందకే చెడు వస్తే హార్ట్ రీప్లేస్మెంటే. అందుకే ఆయన ఏమన్నాడు, రాతి హృదయం నాకు ఇచ్చి మాంస హృదయాన్ని మార్చుకో. మాంసం హృదయం అయితే చెడు తీసుకెళ్ళి ఏం చేస్తుంది? అది మంచి చేస్తుంది. రాతి హృదయం ఏం చేస్తుంది? ఏది పోతే అది వస్తుంది. ఏమవుతుంది? ఇప్పుడు నీ నేల కడగండి, ఏమవుతుంది? నీ పోసిన నీరు వస్తుంది, ప్లస్ దాని మీద ఉన్న మళ్ళీ మట్టి తీసుకొస్తుంది. కాబట్టి జాగ్రత్త. రాతి హృదయం తొలగించుకుని మాంసం హృదయం తెచ్చుకోండి. ఖచ్చితంగా నిర్దయగా అభ్యంతరమైనటువంటి పనిని చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నెంబర్ 6,
మాటలు. 6వ విషయం చెప్తాను, మాటలు, పౌరుషాలు, పంతాలు, భేషజాలు. ఈ 4 చాలా ప్రాముఖ్యత అనురాగ రాహిత్యానికి ఉపయోగపడతాయి. గాయము, గతకాలపు గాయాలు కదా ఇవన్నీ. ఈ 4 మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. మాటలు, పౌరుషాలు, పంతాలు, భేషజాలు. ఈ 4 కూడా ఒక వ్యక్తిని నువ్వు ఎందుకో అనురాగంతో ఓపెన్గా ఉండనివ్వకుండా నిన్ను ప్రవర్తించేలాగా చేస్తాయి. కానీ నేను ఈ మధ్యకాలంలో గమనించిన ఒక ప్రత్యక్షత చెప్తాను మీకు. మన పితరులు, తల్లిదండ్రుల కాలం వాళ్ళకున్నంత పౌరుషాలు మనకైతే లేవండి, తగ్గిపోయాయి. మన జనరేషన్లో చాలా సాఫ్ట్ అయ్యాం చూసారా. మన పిల్లలు మనల్ని ఏమంటున్నారు, అవన్నీ పట్టించుకుంటావు, వదిలే, అవి ఎందుకు అవన్నీ తవ్వుతావు, వదిలే అంటలా మన పిల్లలు మనల్ని. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంకా ఏమవుతున్నాయి, అవన్నీ డైల్యూట్ అవుతున్నాయి. వాళ్ళు ఉన్నారే దావీదు లాంటి వాళ్ళు, చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ పగను ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతారు. ఇదిగో ఆడు మనకు పడదు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళనే ఒక నీ కొడుకుల్ని అని చచ్చిపోద్ది, చేతిలో చెయ్యి అనుకుని. నువ్వు చెయ్యేసిన తర్వాత చచ్చిపోతే ఇక నీకు మనసంతా కొట్టుకు వస్తుంది, అనవసరంగా మా అమ్మకు మాట ఇచ్చాను అనుకుని. సో జాగ్రత్త. అలాంటి మనం కూడా మాటలు మాట్లాడేటప్పుడు ఏ స్థాయిలో మన పదాలు వెళ్తున్నాయో, మాటల భావాలు వెళ్తున్నాయో, అవతల వ్యక్తులకు గాయాలు కలిగిస్తున్నాయో చూసుకోండి. మన మాటలు, పౌరుషాలు, పంతాలు, భేషజాలు ఖచ్చితంగా వ్యక్తి యొక్క జీవితంలో అనురాగాన్ని కోల్పోయేలాగా గతంలో గుర్తుపెట్టుకుంటూ ఆ గాయాలతో మనిషి అనురాగరహితుడిగా మోసగించబడతాడు. ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటి ద్వారా నేను అన్నీ అనురాగరహితుడిగా ఉండాలని రూలేం లేదు, కానీ ఉండాల్సి వస్తుంది. మీరు చెయ్యాలని మీకేమీ పాఠం, అది 1వ పాఠంలో ఇలాగే ఉందని చెప్పడానికి అది పాఠం కాదు. కానీ ఆ పాఠం వల్ల మనం మార్చుకోనివ్వకుండా మనల్ని ఏం చేస్తుంది, నిన్ను నిలబెడుతుంది. అదేంటో తెలుసా, అది మోసం, మనల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు నన్ను ఒకటి తిట్టాడండి, నన్ను తిట్టినప్పుడు 4 ఉన్నారు ఈ పక్కన, నేను వెళ్ళి వాళ్ళని పలకరిస్తున్నాను. అప్పుడు నా పక్కన 4వోడు ఏమంటాడు, నీకు సిగ్గు లేదురా, బుర్ర లేదురా, బుద్ధి లేదురా, ఆడు నిన్న ఏమన్నాడు, నేను ఈరోజు వెళ్ళి వాళ్ళు దూరుతావురా నువ్వు అని నన్ను అన్నాడు. అదే భర్త కనుక అలాంటి ప్రేమ చూపిస్తే భార్య ఏమంటారు చెప్పండి, కుక్క, సిగ్గులేని కుక్క, నిన్నాడు ఏమన్నాడు, ఇప్పుడు వెళ్ళి చూడు ఆడు నాగుతున్నాడు ఇడు వెళ్ళి. అంటే భార్యవి భర్త యొక్క ప్రేమను అర్థం చేసుకోలేక ఏక శరీరం తీపోతే బాగున్ను, నరికేస్తే బాగున్ను అంటే మాట కదా, వాళ్ళు అన్న మాటలు కదా ఇప్పుడు ఈవిడ బాధపడటానికి కారణాలు. మనం ఏమంటాం, అవి ఎప్పుడు నిన్న వదిలే అంటే సరే, వదిలే వదిలే నువ్వన్నీ వదిలే అంటే అన్నీ పట్టుకోమని చెప్పుద్ది ఈవిడ, ఈయనన్నీ వదిలేమని చెప్తాడు. అబ్రాహాము సారా 2 పేర్లు మార్చాడు, అదేటో మరి దేవుడు. నాకు ఇప్పటికీ ఎప్పుడైనా టైం వస్తే చెప్తాను, అబ్రహాము సారా ఇద్దరిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో. ఇద్దరిని మార్చకపోతే వాళ్ళిద్దరు పాతోళ్ళు అయిపోతారు, వాళ్ళలో వారసుడు రాడు. ఆ వారసుడు రావడం కోసం ఇద్దరినే మార్చాల్సి వచ్చింది. 2వ వాడిని మార్చాల్సి వచ్చేటప్పుడు, అంటే అసలైన వారసుడు వచ్చే ముందు సారా పేరు సారయ్య అయ్యింది, ఆ సారయ్య పేరు సారా అయ్యింది. ఫస్ట్ది వచ్చినప్పుడు లేదు, ఇస్మాయిల్ వచ్చేటప్పుడు మారలేదు. ఎందుకంటే అసలు రావాల్సి వస్తే మారాల. పక్కళ్ళు చెప్పండి, అసలు దొద్దనుకుంటే మారకండి, వాగ్దానం రాకుండా ఉండాలంటే మారకండి. మీరు అది దేవుడు మార్చమనండి, దేవుడు ఎందుకు మారుతాడు, చెప్పేశాడు అబ్రాహాం మార్చా, తర్వాత నీకు మార్చనండి, మారాల్సింది నువ్వే చూసుకో. ఈ 4 చాలా ప్రమాదకరమైనవి. ఆఖరి విషయం చెప్తాను, ఆత్మీయ అసమానతలు, పక్షపాతాలు, అసమానత్వాలు, ఆత్మీయ అసమానత మరియు పక్షపాతాలు ఏ రకమైన అసమానత్వాన్ని చూపించిన వ్యక్తి అనురాగరహితుడిగా మారిపోతాడు. ఆత్మీయ అసమానత్వం అంటే ఏంటి, మీలో ఎవడైనా పట్టు చీరలు కట్టుకుని వస్తే సంఘంలో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారా, కాటన్ చీరల దగ్గరికి వెళ్తారా? బంగారం 4 గాజులు కాసుల పేరు చేతుల నిండా వేసుకుని వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేక మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా, ఏమీ లేనో నాలంటోడి దగ్గర? ఎలా ఉంటుంది, పసుపు తాడా నోనా, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, ఎవరిని చూడాలనుకుంటాం? మారుతి కారా, ఆడి కారా, అదే సున్నాలా ఎమ్మ, ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటావు? బైబిల్ ఖచ్చితంగా వివరించింది, ఏమని,
సంఘములోనికి వచ్చేటప్పుడు నీ చూపు ఎక్కడ ఉంటుందో చూసుకో. ఆత్మీయ అసమానత. సేవకులుగా, ముఖ్యంగా సేవకులు కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా కనపరుచుకోవటానికి వాక్యపు మనస్సాక్షి కొట్టుకుంటుంది కాబట్టి కొంచెం ప్రేమగా పలకరించిన పాస్టమ్ గారు ఉంటారు. వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉంచాలంటది. మరి ఈవిడేమో ఆత్మ, ఆయన ఏమో ఆత్మ తెలియదు. ఎవరిని ఎక్కడ ఉండాలో అక్కడే మంచిది. అది మంచిదే, కానీ నువ్వు సత్యవలేదు చూసుకో. ముందు నువ్వు చావకుండా దాన్ని చంపుదామంటే కుదరదు. అప్పుడు నువ్వు ఆత్మీయతలోకి వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ దేవుడు పెడతాడు, నువ్వు పెట్టకూడదు. మనిషిని ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ ప్రదేశంలో ఉంచాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ తర్వాత నీకేమో మోసం చేసుకునే అవకాశం నీకు రాదు. సో హౌ ఫార్ యువర్ లవింగ్ యువర్ ఎక్స్టెన్షన్, ఎంత ఎక్కువగా నీవు ఆ విశాలపరుస్తావో చూసుకో. ఆత్మీయ అసమానతను దేనిని బట్టి కూడా నువ్వు చూపడానికి కుదరదు. ఈ మధ్య పెద్ద గొడవ అయిపోతుంది. ఎస్సీ స్టేట్మెంటు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఈ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ని బట్టి చాలామంది ఏమంటారంటే, రెడ్డి గారు వాక్యం చెప్తే ఒకలా చూస్తారంట, శర్మ గారు చెప్తే ఇంకా బాగా చూస్తారంట. అందుకే వెనకతల శర్మ, రెడ్డి, వర్మ ఇవి పెట్టుకుంటారంట. అవి పెట్టుకుంటే అప్పుడు అవతలకి ఏమర్థం అవుతుంది? పెద్ద క్యాస్ట్లో నుంచి మారుమనసు పొంది వచ్చాడు, పెద్దగా మారుమనసు పొందుతాడా? మారుమనసు అందరికి ఒకలా ఉంటుందా? మారుమనసు అందరికీ ఒకటే అయితే కమ్యూనిటీని బట్టి చౌదరి గారు చర్చకి ఎందుకు వెళ్ళాలి? ఇదే ప్రాబ్లం అవుతుంది, ఆత్మీయ అసమానత. ఆ రకమైనటువంటి దృక్పథానికి నీ మారుమనసు సరి అనేది కాకపోతే నీ హృదయము మోసం చేయబడతాయి. ఈ 7 రకాల ఆత్మీయ లక్షణాలు నీ విశ్వాస జీవితంలో అంతరంగపు గతనంలో కఠినపరుచుకోవటానికి అవకాశం కలిగిస్తాయి. ఇట్ మేక్స్ యూ హార్డ్. నీ హృదయం కఠినపరుస్తుంది. తద్వారా నువ్వేమవుతావు? ఎంతో ప్రేమించాలని, దేవుని చేత ప్రేమించబడుతున్నానని నాకు అర్థమవుద్ది, కానీ నేను నా ప్రేమను ఎక్స్టెండ్ చేసేటప్పుడు, ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాత్రం చేయలేను. కఠినపరచు విషయం ఏంటి? అది నేను మోసం చేసుకోవడం, నా భక్తిని మోసం చేసుకోవడం, నా ప్రభు ప్రేమను మోసం చేసుకోవడం, నా ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానాన్ని నేను అసహించుకోవటం. సో ఆ రకంగా నేను ఎప్పుడైనా ఆ పనిని నేను చెయ్యలేకపోతే ఏడవండి, ఉపవాసం ఉండండి, మేక్ ఫాస్ట్, శరీరాన్ని సిలువేయండి. దాన్ని ఉపవాసం ఉంచి దాన్ని ఆకలి దప్పులతో చేయకపోతే నీ శరీరం చెప్పేది రైట్ అనుకుని నీ ఆత్మను నువ్వు మోసం చేసుకుంటావు. అది పర్వాలేదని చెప్పుద్ది, ఏం అవ్వదు, నిన్ను ఎవడేం చేస్తాడు, నువ్వు ఎలాగే ఉండని చెప్పుద్ది. అలా ఎన్నాళ్ళు కట్టినపరుచుకొని ప్రభు రాకడలో నువ్వు విడిపడతావు? అంత అవసరమా ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇంత ద్వేషం పొందుకోవటం, అనురాగరహితులుగా బతకటం? జాగ్రత్త. సో ఈ రక్షణలో నుంచి, అంతరంగపు గతంలో నుంచి కఠినపరుచుకోకుండా మన హృదయాలను చాలా ఓపెన్గా ఉంచుకుని ప్రభు యొక్క ప్రేమను తగినట్లుగా మన వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకుంటూ లోకంలో ఎవ్వరికీ కూడా అభ్యంతరకరం కానీ ఆత్మీయమైన ఆ ఏకీభావంతో. నిజానికి యేసు ప్రభుని అందరూ అభ్యంతరం ఎందుకు పడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిజ్ ఓపెన్ లవ్. ఆయన చూపిన విస్తారమైన ప్రేమ ఇతరులకు, అవతల వారికి, అదే ప్రభుని ఎరగని వారికి అసహ్యంగా కనబడదా లేదా? కనపడదు. కాబట్టి నీ ప్రేమ కూడా ఎలా ఉండాలి? అలా చేసి మీరు తృణీకరించబడండి, అది అంగీకారం. అలా చెయ్యకుండా మీరే చేసేది వ్యక్తిగతంగా విలువైందని మీరు ఏమైనా డిగ్రీలు పెట్టేసుకుని నువ్వు నాకు చాలు, నాకు అంతా తెలుసులే అని నువ్వు వేషాలు వేస్తే కఠినమైన తీర్పు నీకే వస్తుంది. కాబట్టి తీర్పును తప్పించుకునేటువంటి దేవుని యొక్క ప్రేమ నుంచి మనం ఎడబాయకుండా ఆ తీర్పులో మనం ఖచ్చితంగా బల నమ్మకమైన దాసుడు అనిపించుకునేటట్లు మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.